అంటే ఎంత పాలకపక్షం కాదనుకున్నా సరే అంటే ఎట్లా ఉంటాయనే దగ్గర మనం చెప్పుకునేది చెప్పుకుంటాం, కానీ ఎట్లా ఉంటుంది అనే దగ్గర సరే రేపు పొద్దున్న చూస్తే కానీ తినబోతారు చెందుకని అట్లా మాట్లాడతారు ఎవరన్నా. అయితే ఏంటంటే స్వయంగా నిర్మలా సీతారామన్ గారు చెప్పింది ఏంటంటే పెద్ద పెద్ద సర్ప్రైజెస్ను చాలా సెన్సేషనల్ విషయాలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి, అంటే పెద్దగా రాయితీలు కన్సెషన్లు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి, మామూలుగానే ఉంటుంది. ఎందుకంటే ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు కాబట్టి ఎన్నికల ముందు మేము ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి పోతున్నాం కాబట్టి ఇది ఫార్మల్గా ప్రవేశపెట్టేది బడ్జెట్ తప్పితే దీనిలో మా నుంచి పెద్దగా ఏం ఆశించొద్దని ఆమె చెప్పిన తర్వాత మనం ఆశించడానికి ఇంకా కొత్తగా ఏమీ లేదు. కానీ అయితే వాళ్ళు ఆశించొద్దని మనకి చెప్పారు, కానీ వాళ్ళైతే ఆశించకుండా ఉండలేరు. ఎందుకంటే ఎన్నికల సంవత్సరంలో వాళ్ళు ఆశించేది వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్. ఇదేమైనా ప్రతి రాయి అంటే ప్రతి రాయి కింద చూడమన్నట్లు అంటారు కదా, ఓవర్ టర్నింగ్ ఎవ్రీ స్టోన్ అన్నట్లు. అంటే ఏదన్నా ఒక హోప్లెస్ కండిషనే కాదు, ఏదన్నా ఒక ఇంపార్టెంట్ టాస్క్ తీసుకున్నప్పుడు సాధ్యమైన అన్ని మార్గాలు, అన్ని పద్ధతులు, అన్ని అవకాశాలు వాడుకుంటారు కాబట్టి బడ్జెట్ని కూడా ఒక అవకాశంగా వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి దానికోసం ఏం చేస్తారంటే నేను అనుకోవటం ఈ బడ్జెట్లో ప్రధానంగా జాతీయ సమస్యలుగా ఉన్నటువంటి ద్రవ్యోల్బణాన్ని ఏమైనా అడ్రస్ చేస్తారనేది ఒకటి కూడా గమనించాలి. ఈరోజు చాలా పెద్ద సమస్య ద్రవ్యోల్బణం అనేది. ఎంత పెద్ద సమస్య అంటే ప్రజలు మామూలు జనాలు, పేద జనాలే కాదు, అసలు మధ్యతరగతి జనాలు కూడా అతలాకుతలం అయిపోతున్నటువంటి చాలా కీలకమైన సమస్య ఈరోజు ఈ దేశంలో ద్రవ్యోల్బణం. బియ్యం ధరలు కూడా ఎన్నో రెట్లు పెరిగాయి, అంటే రెట్లు అంటే పర్సంటేజ్, పెద్ద పర్సంటేజ్, డబుల్ డిజిట్స్ పైన పెరిగినాయి. అలాగే చాలా విషయాల్లో సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని ధరలు పెరగని అంటే ఏమున్నాయి. నిన్నగాక మొన్న టాప్ అంటాం, టాప్ అంటే టొమాటో, ఆనియన్, పొటాటో టాప్ ధరలు 3 టాప్లు వేసిపోయేటట్టు పెరుగుతున్నాయి. అది కాదు నాకు, ఇది టాప్ ధరలు 3 టాప్లు వేసిపోయేటట్లు పెరుగుతున్నాయి అన్నది ఉంది. కాబట్టి ఈ టాప్ విషయంలో అవి 3 చాలా మేజర్ అండి, రోజువారీ వాడకం కదా, ఇవన్నీ రోజువారీ వాడకం కాబట్టి అది. మిగతా పప్పులు, ధాన్యాలు అన్నీ పెరిగినాయి, ప్రతిదీ పెరిగింది. అది ఒక దశలో అయితే జీలకర్ర అనుకుంటా నాకు తెలిసి అది 700-800 దాకా పోయింది దాని ధర. అది చాలా ఈ సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు ఇంకో ప్రధానమైన సమస్య ఏంటంటే దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయినటువంటి నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే ఈరోజు యువత చాలా నిరాశలో నిస్పృహల్లోకి పోతున్నటువంటి వాతావరణం ఉంది. కాబట్టి దాన్ని ఎలా అడ్రస్ చేస్తారనేది ఈ 2 మేజర్ ఇష్యూస్. దాంతోపాటుగా ఇంకా సెకండరీ లేకపోతే ఇంకో కేటగిరీ ఇష్యూస్గా తీసుకుంటే ప్రధానమైన సమస్యగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మందగమనం, ఒక రకమైనటువంటి వేతనాలు పెరగని స్థితి, ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిన స్థితి. ఉదాహరణకి బిస్కెట్లు, షాంపూలు, చిన్న ప్యాకెట్ల షాంపూలు, పెద్ద డబ్బాలు కాదు, అట్లాంటి చిన్నవి కొంటారు. రూరల్ ఏరియాలో ప్యాకెట్లు, చిన్న ప్యాకెట్లు కొనుక్కుంటారు, ₹1-2 ప్యాకెట్లు కొనుక్కునేవి బిస్కెట్ల ప్యాకెట్లు, లేకపోతే ఇంకోటి చిన్న ప్యాకెట్లు కొనుక్కునే ఎఫ్ఎంసీజీ, ఇది హిందుస్థాన్ యూనిలివర్ కానీ, దాబర్ కానీ, లేకపోతే పార్లే కానీ, వీళ్ళు రకరకాల ప్రోడక్ట్స్ వేసి అమ్ముకుంటారు. ఆ ప్రోడక్ట్స్ కూడా మందగమనంలో ఉన్నాయి ఈరోజు. ఆ ప్రోడక్ట్స్లో కూడా క్రైసిస్ ఉంది, అది అమ్ముడుపోని పరిస్థితి, తగ్గినటువంటి వాతావరణం ఉంది. లేటెస్ట్ డేటా ప్రకారం ఏంటంటే అర్బన్ ఏరియాస్లో కూడా కొంత స్లంప్ వచ్చింది అనేది. కాబట్టి నేను అనుకోవటం ఒకవేళ వాళ్ళు చేయగలిగేటట్లయితే ఎలక్షన్లో వాళ్ళకి ఫెచ్ చేసేది ఎటుకుడి బీజేపీకి అర్బన్ ఏరియా స్ట్రాంగ్ హోల్డ్ కాబట్టి దానిలో అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్కి కేటాయింపులు తగ్గినాయి. అవి పెంచే అవకాశం ఉంది. ఈసారి ఎన్నికల ముందు పెంచుతారా అనేది. దాంతోపాటుగా అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద కూడా ఏమన్నా ఏర్పాట్లు చేసుకుంటే, అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తెస్తే కనుక అది చాలా ఫెచ్ చేస్తుంది గవర్నమెంట్కి, దానికి చాలా ఉపయోగపడేది. ఈ ఎన్నికల్లో మాత్రం అది బాగా ఉపయోగపడేది. అయితే ఇక్కడ సర్ప్రైజింగ్ విషయం, మనం ఎన్ని మాట్లాడుకుంటున్నాం ఎన్నికల ముందు వచ్చే బడ్జెట్ ఎన్నికల కోసం ఉంటుందని, కానీ ఈ బడ్జెట్ అమల్లోకి వచ్చేది ఎప్పుడు April 1. అప్పటికి పుణ్యకాలం కాస్త అయిపోయి ఎన్నికలు అయిపోయే సీజన్ వస్తుంది. ఎన్నికలు అయిపోయేది మేలో గవర్నమెంట్, ఏప్రిల్లో గవర్నమెంట్. చేసామంటే జస్ట్ మనం పేద ప్రజానికానికైతే ఈ బడ్జెట్లో ఏ నిర్ణయాలు తీసుకున్నారు ఇవన్నీ తెలిసే అవకాశం లేదు, వాళ్ళ దాకా పోదు. కానీ మధ్యతరగతి వర్గాలకి బహుశా దీని ఫలితాలు మనకు వస్తాయని ఆశ. అది గుర్రం ముందు పచ్చగడ్డనండి, నిజంగానే జెన్యూన్ ఆశనండి. ఒక ఆశ కలగటానికి ఏంటంటే బడ్జెట్ అనేది వింటేనో చదివే వాళ్ళకు తెలుస్తుంది, అంతవరకు దాని తాలూకు ఎఫెక్ట్ ఉంటుంది తప్పితే నిజానికి April 1 అమల్లోకి వచ్చే బడ్జెట్ వల్ల ఈ ప్రవేశపెట్టే ప్రభుత్వానికి కూడా పెద్దగా ఒరిగేది ఎలక్షన్ల పరంగా ఒరిగేది ఏమి ఉండదని నేను అనుకుంటాను. ఒకసారి కేఎస్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం, వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే ప్రసాద్ గారు. సో ఎలా ఉండబోతుంది ఓట్ ఆన్ అకౌంట్? కోటి ఆశలా, అరకోటి ఆశలా? నాకు అసలు ఆశలు ఏం లేవు సార్. ఎందుకంటే ప్రపంచంలో నిర్మలా సీతారామన్ గారు అంత మేధావి నేను ఇప్పటిదాకా ఎవరిని చూడలేదు. ఆవిడ చెప్పింది ఆవిడికి తప్ప ఇంకెవరికి అర్థం అవుతున్న విషయం నాకు తప్ప
మిగిలిన అందరికీ తెలిస్తే చెప్తే నేను నేర్చుకుంటాను. ఈ ప్రధానమంత్రి గారు ఆవిడ కలిపి పెట్టే పరీక్షలు అతి గతి శక్తి ఏవో ఇలాంటి కబుర్లు నాకు తెలిసి నేను కర్మకాలో చార్ట్ అకౌంటెంట్ అయినా సరే ఆ లెక్కలు తెలియని మిలియన్లు ట్రిలియన్లో లెక్కలు, తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించేసే అంత స్థాయి 5 బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఫైనాన్షియల్ ఎబిలిటీస్ కలిగిన స్టేట్లలో మంది ఇండియా ఉంది అన్న దగ్గర నేను చిన్నప్పటి నుంచి వింటుంది భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే అని. సో వీటిలన్నిటి పర్యవసానాలు సారాంశాల్లో మా పెద్దల పాపారావు గారు చాలా బాగా చెప్పారు. కొన్ని విషయాల్ని స్పృశించినట్టు, ఎందుకంటే స్పర్శ కోల్పోతున్నాం ఆ బడ్జెట్లన్నీ చూసి ఎన్నాళ్ళు బట్టి. వీళ్ళు ఇవన్నీ చేయక్కర్లేదండి. మాకు ప్రతిసారి ఊహల ఆశల పల్లకిల్లో వేరించే ఆ ట్యాక్స్ స్లాబ్లు ఏవో స్లాష్ అవుతాయని అదొక రేపు పొద్దున్న దాకా చర్చించుకుంటూ ఉంటాం నేను, మా పాపారావు గారు, ఇలాంటి పెద్దవాళ్ళందరూ. ఇంకా మా ప్యానల్లో ఉన్న మిత్రులు కూడా వీళ్ళు ఏదో చేసి స్థిరపడిపోతారని ఊహకందని దాంట్లో సామాన్య మానవుణ్ణి దీని ఎన్ని ఓటు అనే అకౌంట్ బడ్జెట్, లేకపోతే నిర్మలా సీతారామన్ గారు అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టి రికార్డులు సృష్టించారు ఆడపిల్ల గారు, ఇవన్నీ పెట్టకథలు అన్ని బదులు అదాని అంబానీ బడ్జెట్ అని ఒకే ఒక మాటలో తేల్చేసి దైద్యం వెళ్ళిపోతుంది. రెండోది ఈ ధరల నియంత్రణ విషయంలో ఇందాక బాగా చెప్పారు ఆయన గురుగారు. ఈ టమాటాలు, ఉల్లిపాయలు, ఈ కథలన్నీ, పొటాటో, ఆనియన్, ఇవన్నీ మీరు ఎన్నైనా చెప్పండి సార్. ధరల నియంత్రణ కోసం, డిజాస్టర్ మేనేజ్మెంట్స్ కోసం బడ్జెట్లో నేనైతే గత 4-5 బడ్జెట్లు బట్టి నిశ్చితంగా గమనిస్తే ఒక ప్రాపర్ అలొకేషనే లేదండి. అట్లీస్ట్ ఈ ప్రభుత్వం ఏదో ఏప్రిల్ దాకా అయ్యేదాకా కూడా వీళ్ళు మనకు ఉమ్ముతడి కార్యక్రమంలో 10 రూపాయలు డీజిల్ మీద తగ్గించాం, పెట్రోల్ మీద తగ్గించాం అని ఈ దీపావళి దసరా డిస్కౌంట్లు కాకుండా నెక్కచ్చిగా ట్యాక్సెస్ రూపంలో మన దగ్గర నుంచి జరుగుతున్న దోపిడీకి. ఎందుకంటే నేను ఒక డిబేట్లో మా పాపారావు గారు నాకు నిజంగా కళ్ళు తెరిపించారు మా గురుగారు. ఈ ఆయిల్ ప్రోడక్ట్స్ కంపెనీస్ మీద హైయెస్ట్ డివిడెండ్ పే చేస్తున్నారు దగ్గర 135-130 షేర్ మార్కెట్లు చూడండి మీరు. ఇందులో ఎక్కడ ఫైనాన్షియల్ ఎబిలిటీస్ ఉండదు. దానివల్ల ఒక అండర్టేకింగ్ కంపెనీస్ త్రూగా జరుగుతున్న దాంట్లో ప్రభుత్వానికి వాటి మీద ట్యాక్స్ చేసుకుని రెవెన్యూ మాడ్యూల్లో సంపాదించడానికి ఉన్న దగ్గర వీళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళ గల్ఫ్ దేశాలు చేసిన అప్పులు తీరుతున్నాం, బంగారం తాకట్లు, ఈ పెట్టకథలు నేను ఎప్పుడు ఈరోజు దాకా ఇంట్రెస్ట్లు పే చేసిన ఒక్క బడ్జెట్ కూడా నేను చూడలేదు. ఏదో వందే భారత్ ఎక్స్ప్రెస్ల గురించి తెగంటున్నాం కదా సార్, దీనికన్నా ముందు బడ్జెట్లో పెట్టారు 400 ట్రైన్లని. ఎన్ఐఏ లెక్కలు వేల మీద పెట్టచ్చు. అంచేత వీళ్ళు అనుకున్న మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్కి వీళ్ళ దగ్గరగా లేరు. అండ్ ఈ ద్రవ్యాలని, ఈ ధరలు నియంత్రించే కార్యక్రమంలో బడ్జెట్ అలొకేషన్స్ ప్రాపర్గా ఎప్పటికీ ఉండవు. అండ్ మోర్ ఓవర్ ఈ ట్యాక్స్ స్లాబులు స్లాష్ చేయకుండా సామాన్య మానవులు మీరు నేను కడుతున్న ప్రత్యక్ష పరోక్ష పన్నుల నుంచి, అవుట్కమ్ల నుంచి సక్సెస్ అవుతున్న ఈ దేశంలో పన్నుల రూపంగా ఆదాయ వనరులు సృష్టించుకుంటున్న ఈ ప్రభుత్వం వాటితో ప్రజల్ని సంతృప్తిపరచడానికి ఏ విధమైన స్టెప్ తీసుకోకుండా ఈ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, ట్యాక్సేషన్స్, ఇవాళ బడ్జెట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా 2 రోజు 3 రోజు ఆ పేపర్లో ఫ్రిడ్జ్ రేట్ తగ్గిందో, టీవీ రేట్ తగ్గిందో అని ఎత్తుక్కునే అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. కానీ వీటి తోడు మనకు ఆ రైల్వే బడ్జెట్ కూడా కలిపి ప్రవేశపెడతారు. దీని సారాంశం ఏంటంటే ఎన్ని లైన్లు ప్రైవేటీకరించబోతున్నారు, ఆ ఉపద్రవం ఎంత ఉంది, ఇంకా ఎంత దోపిడీ అదేనా పోయిపోతున్నారు. ఇవన్నీ చూసుకునేసరికల్లా 4 రోజుల తర్వాత బడ్జెట్ మీద డిస్కషన్స్ పెడితే పెద్దలు అందరూ వచ్చి విశ్లేషించడానికి మాకు వెసులుబాటు ఉంటుంది. కానీ ఇవాళ ఏదో ఈ ఊహల ఊయల్లో ఆల్రెడీ ఆవిడ ఊహల్లో మనని విహరించేలా ఇన్ని బడ్జెట్లు బట్టి చూస్తున్నాం. ఆవిడ ప్రెస్ మీట్ పెట్టినా పాస్ అనే అనురాగ్ ఠాకూర్కును లేదంటే రిజర్వ్ బ్యాంక్ పిఏలు గవర్నర్లకే పాస్ ఆన్ చేసి అంత స్టామినా ఆవిడకే ఉంది, కానీ మళ్ళాటి వాళ్ళకి ఉండదు. అంచేతంటే ఆ పాసులన్నీ అందుకుని మనం ఒక దగ్గర కూర్చున్న తర్వాత విశ్లేషించడానికి అందరికీ సులువు అవుతుంది. పెద్దలకి నమస్కారం. రైట్. ఒకసారి మనతో పాటు నిఫ్టీ మాస్టర్ పాదం మూర్తినాయుడు గారు. మూర్తినాయుడు గారు, ఎలా ఉండబోతోంది అంటే పొద్దున కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, సాయంత్రానికి ఏమన్నా ఇండికేషన్స్ అందుతున్నాయా ప్రత్యేకించి మీ డిసిప్లిన్ ప్రపోజల్స్ బడ్జెట్ నిమిత్తం ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన ప్రపోజల్స్ లో చూస్తే ఇప్పుడు పాపారావు గారు నోటిఫై చేసినట్టుగా అన్ఎంప్లాయ్మెంట్ దానికి సంబంధించి అగ్రికల్చర్ రూరల్ ఏరియాలో అగ్రికల్చర్ ఇండస్ట్రీకి సంబంధించినట్లు సబ్సిడీస్ ఇచ్చి అగ్రికల్చర్ దాంట్లో ఎక్కువ మంది గ్రామీణ యువతకు ఉపాధి కల్పించే విధంగా ప్రపోజల్స్ అయితే వెళ్ళి అన్ని స్టేట్స్ నుంచి కూడా వచ్చినాయని చెప్తున్నారు రికార్డు ప్రకారం చూసుకుంటే. అదేవిధంగా అర్బన్ ఏరియాలో కూడా దీన్ని అన్ఎంప్లాయ్మెంట్ ని తగ్గించి కొంచెం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అయితే 2 సెక్టార్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా టూరిజం, అర్బన్ టూరిజం బాగా డెవలప్ చేయడం వల్ల దానికి సంబంధించిన అన్ఎంప్లాయ్మెంట్ కొంచెం తగ్గించి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టార్లో కూడా ఏదైతే అగ్రికల్చర్ బేస్డ్ అండ్ రూరల్ బేస్డ్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి కొంచెం సబ్సిడీస్ బాగా ఇవ్వడం వల్ల అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు అనే ఒక మెయిన్ ప్రపోజల్స్ వచ్చినాయి. వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి ముందుకెళ్లే అవకాశం ఉన్నది అన్నట్టుగా ఒక ఆశ. ఎందుకంటే పాపారావు ఎంత నోటిఫై చేసినట్టుగా మనం బడ్జెట్ అంటే ఏదో రాయితీలు వస్తాయని ఖచ్చితంగా ఆశిస్తాం.
అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఉన్నదో దానికన్నా ఇంకా బెటర్ వేలో మనకి బడ్జెట్ ఇస్తారనేసి ఆశిస్తాం. మినిస్టర్ గారు ఏవే పెద్దగా మెరాకిల్స్ ఏం జరగవని చెప్పినప్పుడు కూడా మనం ఎందుకంటే బడ్జెట్ లో ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి ఇంకా బెటర్ సిచ్యువేషన్ సంబంధించినటువంటి ఎలాకేషన్స్ ఇస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. యాక్చువల్గా ఇక్కడ అగ్రికల్చర్ రంగం ఏదైతే చాలా వ్యవస్థలు 20 అని చెప్తున్నారో దాంట్లో అగ్రికల్చర్ కూడా 4% నుంచి ఆల్మోస్ట్ 1.8%కి డౌన్ అయింది. కాబట్టి రైతులందరికీ కూడా గవర్నమెంట్ వైపు నుంచి ఏదో ఒక 6,000 రూపీస్ 3 టర్మ్స్ లో మనకి ఫైనాన్స్ ఇస్తున్నారు. దాన్ని ఇంకా కొంచెం పెంచాలి, ఆ బడ్జెట్ బాగా పెంచి రైతుల్ని ఇతోధికంగా ఆదుకోవాలన్న దాంట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆ దిశగా ఆలోచిస్తుంది. దానికి సంబంధించి రైతులకు ఉపయోగపడే విధంగా ఫైనాన్స్ ని హెల్ప్ ఏదైతే చేస్తున్నారో బ్యాంకుల అకౌంట్లో ఇస్తే, అదేవిధంగా ఏదైతే ఎరువుల మీద ఇచ్చే సబ్సిడీ కూడా డైరెక్ట్ గా రైతుల అకౌంట్ లోకి వెళ్లాలన్న ప్రపోజల్ కూడా ఒకటి వచ్చింది. దాన్ని కూడా పరిశీలిస్తా ఉన్నట్టుగా డాక్యుమెంట్స్ అన్ని మనకు తెలియపరుస్తున్నాయి. అంటే ఏదేమైనప్పటికీ కూడా ఇది ఫుల్ టైమ్ ఫుల్ ఇయర్ బడ్జెట్ కాదు కాబట్టి, ఇంటర్మ్ బడ్జెటే కాబట్టి, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి దీంట్లో పెద్దగా మెరాకిల్స్ ఏం జరగపోయినప్పటికీ కూడా కొంచెం ఆశాజనకంగా ఉండేటట్టుగా అన్ఎంప్లాయ్మెంట్ అండ్ రైతులు ఫార్మర్స్ సంబంధించిన అగ్రికల్చర్ బేస్డ్ కొన్ని సబ్సిడీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని మనం ఆశిద్దాం. రైట్. నేతి మహేశ్వరరావు గారు, ఏపీ కాంగ్రెస్ నాయకులు, చార్ట్ అకౌంటెంట్ కూడా. మహేశ్వరరావు గారు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? యాక్చువల్గా ఇవాళ వాళ్ళు ఎకనామిక్ సర్వే రిలీజ్ చేస్తారు అనుకున్నాం. అదే అనుకున్నాము. దాన్ని బట్టి అంటే వాళ్ళు రిలీజ్ చేయడానికి సాహసించట్లేదంటే వాళ్ళు నెగిటివ్ గా రిజల్ట్స్ ఏమన్నా వస్తే ఏమన్నా వెనకడుంది. ఇక్కడ మనం చూస్తే సర్వే ప్రకారం కొంత ఉన్న డేటా ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. మెయిన్ సమస్య గ్రామీణ ప్రాంతాల నుంచి వలస పెరిగిపోతా ఉంది. ముఖ్యంగా దీని ముఖ్య కారణం ఏంటంటే వ్యవసాయం సంక్షోభం వైపు వెళ్తుందని అనుకున్నాం. ఎందుకంటే రైతులు ఎవరైనా కూడా వ్యవసాయం చేయడానికి ఇష్టపడలేదు. మీరు చూస్తా ఉన్న పరంపర జరిగిపోతా ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ ఈ ప్రభుత్వం ఇవాళ చెప్పే దాంట్లో మళ్ళీ ఈ రైతు పెట్టుబడికి తెలుసుకున్న 6,000 అంటారు. ఈ రైతు పెట్టుబడే చెప్పాలంటే అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటాను. ఎందుకంటే ఒక విలేజ్ లో నేను ఎగ్జాంపుల్ రూట్ లెవెల్ లో చెక్ చేశాను. ఒక విలేజ్ లో 200 ఫార్మర్స్ ఉంటే జనరల్ గా 10-15 ఫార్మింగ్ చేస్తున్నారు. వాళ్ళలో మేజర్ గా కౌలు రైతులు ఉంటున్నారు. వాళ్ళు 100 ఫార్మర్స్ కి వేస్తున్నారు. వాళ్ళకి అందుకే ఎక్కడో వ్యాపారం భూమి ఉంటుంది. కానీ అంటే అల్టిమేట్ గా ఒక ఊళ్ళో ₹1 ఖర్చు పెడితే వ్యవసాయానికి 2 లక్షలు 3 లక్షలు ప్రొడక్టివ్ ఉంటుంది. అంటే రియల్ రైతులకి అంటే అరువులకి వెళ్తా ఉంది. అంటే 80% అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఎలక్షన్ కోసమే చేస్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కోసం ఎంచుకున్న ఈ స్కీమ్స్ వల్ల మనకేంటంటే రైతులు చూడడం వల్ల మనకి ఇబ్బంది ఏం లేదు. ఆర్థిక వనరులు ఎప్పుడు కూడా లిమిటెడ్ ఉంటాయి. ఆ లిమిటెడ్ రిసోర్సెస్ ఎలా వాడాలనేది ఆర్థిక మంత్రి లేదా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన విధానం. ఇక్కడ అది తెలియకుండా చాలా ₹10,000 మంచి కేంద్ర ప్రభుత్వ విధానం వల్ల మొత్తం బడ్జెట్ అగ్రికల్చర్కి వెళ్ళిపోతున్నారు. మనం చూసి అర్థమవుతాం. రేపు కూడా అదే ప్రతిపాదన అగ్రికల్చర్ కి ఈ పెట్టుబడికి వెళ్ళిపోవడం వల్ల ఇంకా డ్యామ్స్ ఈ టర్మ్ లో 10 ఏళ్ళు చెప్పుకోవడానికి ఒక డ్యామ్ కట్టలేదు. పోలవరం అన్న దాన్ని వర్కౌట్ చేయాల్సింది. పోలవరంగా లే డ్యామ్ కూడా విధానం లేదు. దీంతో గ్రామీణ ఉపాధి అనేది అల్టిమేట్ గా పోయింది అనుకోండి. ఎందుకంటే వ్యవసాయం దెబ్బతినిపోయి వ్యవసాయం మొత్తం రైతులందరూ వలస వెళ్ళే పరిస్థితి కాబట్టి మొత్తం గ్రామీణ ఉపాధి పోవటం, గ్రామీణలో కొనుగోలు శక్తి పడిపోవడం. అంటే జీడిపి పెరిగిందని చెప్తున్నాం కానీ అంటే డెవలప్ అవుతున్నాం. అర్బన్ లో ఉన్న ఉద్యోగం చేసేవాళ్ళు లేదా పరిస్థితి బాగానే ఉన్నారు కానీ పేదోడు అయిపోతున్నాడు. ఇంకా చెప్పాలంటే అసమానతలు దారుగా పెరుగుతున్నాయి. దీని మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. అలా సాధిస్తారో మనం సాధిస్తాం. రైట్. అంటే పాపారావు గారు, సార్ ఇప్పుడు ఎంతైనా ఓటాన్ అకౌంట్కి కొన్ని కన్స్ట్రైంట్స్ ఉంటాయి. అంటే ఎలక్షన్ కమిషన్ కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. ఏది పాలసీ మ్యాటర్స్ని చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు. సో విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ అది ఇట్ హ్యాస్ టు డెలివర్ ద గుడ్స్. సో ఇన్ని ఇబ్బందులు అవాంతరాల మధ్య
వాళ్ళు పెట్టబోయే ఓటాన్ అకౌంట్ ఏ రకంగా ఇంపాక్ట్ చూపిస్తుంది? అంటే పెద్దగా ఇందాక ప్రసాద్ గారు అన్నట్టు కోటాసులు లేవు, అరకోటాసులు లేవు. అసలు ఏంటి ఇన్నాళ్ళు ఇప్పుడు ఆయన చెప్తున్నారు 10 ఏళ్ళుగా అగ్రికల్చర్ సెక్టర్ ఎలా ధ్వంసం అయిపోయిందో. ఈరోజు ఈ 3 నెలల్లో చేయబోయే అద్భుతాలు ఏంటి, మెరిపించబోయే మెరుపులేంటి? అంటే ఒకటి, ఈ 10 సంవత్సరాలన్నీ పాయింట్అవుట్ చేశారు కాబట్టి అసలు ఓవరాల్గానే చెప్పుకోవాలంటే బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా అది నగర ప్రాంతాలకు ఎక్కువ అనుకూలంగా ఉంటా వచ్చింది. 2003లో వాజ్పేయి గారు ఇండియా షైనింగ్ పేరుతో ఎన్నికలకు వెళ్ళి ఓడిపోవటానికి కారణం అప్పుడు ఇండియన్ అర్బన్ ఏరియాస్ ఆర్ షైనింగ్ కానీ ఇండియన్ రూరల్ ఏరియాస్ ఆర్ క్రయింగ్, ఆ ఇబ్బందుల్లో ఉన్నాయి. అందుకని ఇండియన్ రూరల్ ఏరియాస్ తాలూకు ఎఫెక్టే ఆ రోజు వాజ్పేయి గారు మెయిన్గా ఓడిపోవటం వెనక. కానీ బీజేపీ ప్రభుత్వం తాలూకు ఎప్పుడు అధికారంలోకి రానియండి, రైతులకి ఉన్న పరిస్థితి దిగజారటం, రైతులకు సరైన గిట్టుబాటు ధర లేకపోవటం, సమస్యలు పెరగటం ఇది ఎప్పుడు జరుగుతుంది. ఎందుకంటే అది మెయిన్గా ఇట్ ఈస్ ఏ పార్టీ ఆఫ్ ద అర్బన్ మిడిల్ క్లాసెస్ అండ్ ట్రేడర్స్. మిడిల్ క్లాసెస్కి ట్రేడర్స్కి పార్టీగా దాని ఓవరాల్ సెక్షన్ అది బేస్ పునాది. ఆ పునాదిగా డెలివర్ చేసే క్రమంలో ఎన్నికలప్పుడు కూడా గతంలో నేను చూశాను, ఈ మధ్యకాలంలో గత 10 ఏళ్లుగా జరిగిన అనేక పరిణామాల్లో బహుశా మరి రూరల్ ఏరియాస్ ఎలా సేల్ అయిన బీజేపీతో అన్నీ చెప్పలేం, కానీ పిఎం కిసాన్ లాంటివి కొంత కలిసి వచ్చినాయి. దాంతోపాటుగా ఏంటంటే కొంత 80 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నారు, గోధుమలు ఉచితంగా ఇవ్వటం. అంటే అంత పేదరికం ఉంది దేశంలో అని మళ్ళీసారి వాళ్ళే పాయింట్అవుట్ చేసి చెప్పి 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం గోధుమలు ఇచ్చేది. అలాగే పిఎం కిసాన్ కొత్తగా ప్రవేశపెట్టడం, ఇతరత్ర ఉజ్వల కొంత పనిచేసింది. అయితే ఆ స్కీమ్ని వాళ్ళే కొంత డైల్యూట్ చేశారు కానీ చేశారు. అయితే ఈ జరిగినవి తప్పితే ఓవరాల్గా అర్బన్ ఏరియాస్ బెనిఫిట్ అయినట్టుగా రూరల్ ఏరియాస్ ఈ సందర్భంలో లేదు. రూరల్ క్రైసిస్ ఉంది. అందుకే రైతాంగం ఢిల్లీని చుట్టుముట్టి ఆ మధ్య ఒక సంవత్సరం పైగా ఎయిర్ స్టేషన్ ప్రధానమంత్రి వచ్చి రైతులకు జాతికి క్షమాపణ చెప్పడం. అదంతా ఎందుకు జరిగిందంటే రూరల్ ఏరియాస్లోనే ప్రెషర్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు జనాలు, కష్టాలు ఎక్కువ ఉన్నాయి, సమస్యలు ఎక్కువ ఉన్నాయి. రూరల్ అవుట్బర్స్ట్ అంత ఈజీగా రాదు, వచ్చింది అది. సరే, తర్వాత ఏంటంటే ఈ బడ్జెట్లో అవకాశాలు దేనికి ఉన్నాయి, మరి ఇప్పుడు ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి దీని పరిమితులు దీనికి ఉంటాయి. పాలసీ డెసిషన్ పరంగా ఏం చేయలేరు కాబట్టి ఏం చేయాలంటే ఆల్రెడీ ఉన్న పాలసీస్ ఏదైతే పీపుల్ ఫ్రెండ్లీ ఉన్నాయో వాటికి అలొకేషన్స్ పెంచడం. ఉదాహరణ పిఎం కిసాన్ ఉంది. పిఎం కిసాన్ కింద ఇప్పుడు సంవత్సరానికి 6,000 రూపాయలు కేటాయింపు ఉంది. దాన్ని పెంచమనే డిమాండ్ కోరిక చాలా వర్గాల నుంచి లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా ఉంది. లాస్ట్ టైం బడ్జెట్లో కూడా 6,000 రూపాయల నుంచి ఒక 50% దాని మీద అమౌంట్ పెంచిమ్మని బహుశా అది ఈసారి జరిగే అవకాశం ఉంది, భారీ ఎత్తున అవకాశం ఉంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లను ఆకట్టుకునే క్రమంలో, ఎందుకంటే దే ఆర్ నాట్ లీవింగ్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్. అయోధ్య, రామ మందిరం అదొకటి బాగానే ప్రభావం చూపిస్తుంది. ఓకే సార్, బట్ రూరల్ సెక్టర్ కంప్లీట్గా ఇగ్నోర్ అయిందనే మాట అయితే చాలా బలంగా అన్ని సెక్టర్స్ నుంచి వినిపిస్తోంది. అన్ని సెక్టర్స్ నుంచి రూరల్ సెక్టర్ మామూలుగా ఇగ్నోర్ అవటం కాదు, రూరల్ క్రైసిస్ హ్యాస్ రీచ్డ్ ఏ పీక్ లెవెల్కి రీచ్ అయింది. మీకు అయితే చిన్న ఉదాహరణ చెబుతా. గ్రామీణ ప్రాంతాల్లో సగటు రైతు కుటుంబం ఆదాయం సంవత్సరం క్రితం డేటా, ఇంకా ముందుది కూడా కొంచెం అయినా కానీ అదే స్టిల్ వ్యాలిడ్. 10,000 రూపాయలు సగటున ఒక రైతు కుటుంబం ఒకళ్ళది కాదు, కుటుంబం నెలవారీ ఆదాయం 10,000 రూపాయలు దేశంలో. ఆ 10,000 రూపాయల్లో 4,000 రూపాయల దాకా వాళ్ళు కూలీ చేసుకుంటే వస్తుంది. వ్యవసాయం ద్వారా నేల సాగు చేయడం ద్వారా వాళ్ళకి వస్తుంది 3,000 రూపాయలు చిల్లరి. అంటే ఈ దేశంలో వ్యవసాయదారుడు రైతు కాదు, ఈరోజు వ్యవసాయదారుడు కూలీ, పేరుకు రైతు. ఎందుకంటే ఓ భూమి మీద సాగు చేస్తున్నాడు కాబట్టి రైతు. అతనికి సాగు చేయడం ద్వారా వచ్చే ఆదాయం కంటే కూలీ చేసుకోవడం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తున్న పరిస్థితిలో రైతులు కూలీలుగా మారిన దేశంగా ఈరోజు కూలీల దేశం ఇది, రైతుల దేశం కాదు ఇది. వ్యవసాయ దేశం అంటే వ్యవసాయ కూలీల దేశం ఇది అనేది నిజం. ఆ స్థితికి మనం 1990 నుంచి వచ్చిన విధానాలు, ఒక్క బీజేపీ ప్రభుత్వమే కాదు, ఓవరాల్గా విధానాలన్నీ కలిసి దేశాన్ని డైరెక్ట్గా తోసుకుంటూ వచ్చినాయి. ఆ క్రమంలో ఏంటంటే ఇక్కడ ఉన్నాం. సరే, ఇప్పుడు ఏంటంటే పిఎం కిసాన్ కోదానికి పెంచే అవకాశం ఉంది. అలాగే జాతీయ ఉపాధి హామీ పథకానికి మధ్యంతర కేటాయింపుగా అంటే ఈ 2-3 నెలల పాటు కొంచెం ఏమైనా పంపిణీ చేస్తారు. అది ఈసారి ఏమైనా చెప్తే చెప్పాలి. పంపిణీ కొంత మొత్తాలు అయిపోతున్నాయి. పాలసీ ఏమక్కర్లా, అది పాలసీ డెసిషన్ ఆల్రెడీ ఎన్ఆర్ఈజిఎస్ ఉంది కదా, అది కాబట్టి దానిలో ఇబ్బంది. ఎలకేషన్ గురించి అక్కర్లేదు, ఎలకేషన్ పెంచితే పాలసీ మారినట్టు కాదు కదా. ఆల్రెడీ పాలసీ మారిస్తే ఇబ్బంది, కానీ పాలసీ ఉంది కాబట్టి ఎలకేషన్ కొంచెం ఈ సంవత్సరం ఇప్పుడు గ్యాప్ ఉన్నది కదా, దీనికి ఏమైనా కొంత మరి దీనిలో ఏమైనా అడ్జస్ట్ చేయగలరు, కొంత ఇస్తే కనుక 2-3 నెలలు పని కల్పిస్తుంది. ఎందుకంటే మీకు ఏమవుద్దంటే జనవరి ఇప్పుడు దాటిపోయింది, మళ్ళీ అగ్రికల్చర్ సీజన్ పనులు ఆగిపోతుంది. ఎండాకాలం మొదలైతే పనులు ఆగుతాయి. అప్పుడు ఆ సీజన్లో కూలి పనులే మరి జనానికి దిక్కు కాబట్టి ఆ టైంలో ఎండాకాలంలో ఎలక్షన్లు వస్తాయి కాబట్టి ఆ టైంకి ఏమైనా కవరప్ చేసుకోవడానికి అది చేస్తారా, దాని ఎక్స్టెన్షన్గా దీన్ని అర్బన్ ఏరియాకి ఎక్స్టెండ్ చేసామని చెప్పి తద్వారా పాలసీ డెసిషన్ చేయకూడదన్న కాన్స్ట్రెయింట్ని దాటుతారా?
జస్ట్ అది అక్కడిక్కడ పెడుతున్నాం అంతే. పాలసీ కొత్త పాలసీ ఏం కాదు, ఏం కాదు కాబట్టి. ఎక్స్టెన్షన్గా ఏమైనా అర్బన్ ఏరియాలో తెస్తారా ఇట్లాంటివి. అయితే ఎక్స్పోర్ట్స్ డౌన్, ఎక్స్పోర్ట్స్ ఈరోజు బాగా డౌన్ అయినాయి. పైగా ఏంటంటే ఆ కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిరిగి వెళ్తాం. మీకు రెడ్ సీలో ప్రయాణం చేయడానికి, సూయజ్ కెనాల్లో ప్రయాణం చేయడానికి అవకాశం తగ్గుతున్నప్పుడు గుడ్ హోప్ చుట్టూ తిరిగి వెళ్ళటం వల్ల రవాణా ఖర్చులు పెరిగినాయి, చాలా భారీ ఎత్తున పెరిగినాయి. అది కాకుండా ఎక్స్పోర్ట్స్ ఇప్పటికే దెబ్బతిని ఉన్నాయి చాలా మనవి. ఆ ఎక్స్పోర్ట్స్ని ఏమన్నా ఈ బడ్జెట్లో కొంత ఇన్సెంటివైజ్ చేస్తారనేది. అలాగే హెల్త్ టూరిజానికి కొంత ఏమన్నా చేస్తారు. హెల్త్ టూరిజం ఈరోజు మనకి ఇన్కమ్ తెచ్చిపెట్టేది. ఎక్స్పోర్ట్స్లో ఏ ఇన్కమ్ అయితే తగ్గుతుందో హెల్త్ టూరిజాన్ని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకోగలమా. అలాగే ఇంకా సరే ఏదైనా ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఓవరాల్ ఏంటంటే ఈ బడ్జెట్కైనా ఏ బడ్జెట్కైనా ఈ దేశంలో గత 30 ఏళ్ళుగా బడ్జెట్ల తాలూకు ప్రధానమైనటువంటి ఇతివృత్తం ఏంటంటే ద్రవ్యలోటు. ద్రవ్యలోటు పెరగకూడదు అనే ఇతివృత్తం చుట్టూనే బడ్జెట్ తిరుగుద్ది. దాని పరిమితి ఆ ఫ్రేమ్లో మాత్రమే ఏ డ్యాన్స్ వేసినా వేయాలి తప్పితే ఫ్రేమ్ దాటి కాలు బయట పెట్టకూడదు. అది లక్ష్మణ రేఖ ద్రవ్యలోటు అనేది. ఆ ద్రవ్యలోటు పెంచకుండా ఉండే నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ 10 ఏళ్ల నుంచి కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం మొహాటం లేకుండా ఖర్చులు కోత వేసుకుంటుంది. చాలా ప్రభుత్వాలు ఎన్నికల ముందు భయపడతాయి, ఖర్చులు కోత పెట్టి జనాలకు ఇచ్చే రాయితీలు వెనక్కి తీసుకుంటే ఏమైనా భయం ప్రమాదమేమోనని. కానీ ఏమాత్రం మొహమాట పట్టాల బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్ల నుంచి కూడా అది చేయదలుచుకుంది చేస్తుంది బడ్జెట్లో కూడా ఎన్నికల ముందు. కాబట్టి ఏంటంటే ఈ బడ్జెట్లో కూడా పెద్ద ప్రజల్ని ప్లీజ్ చేయడానికి ఎంత ట్రై చేస్తారో తెలియదు కానీ ఫిస్కల్ డెఫిసిట్ మాత్రం వాళ్ళు మామూలు ఆ పాలసీని జాగ్రత్తగా పెరగకుండా ఫిస్కల్ డెఫిసిట్ వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఎవరిని ప్లీజ్ చేయాలో వాళ్ళని ప్లీజ్ చేసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తారు. అంటే ఇవన్నీ మనకి అప్పులు ఇచ్చినటువంటి ప్రపంచ బ్యాంకు IMF ఇచ్చినటువంటి షరతు ఇది. మనకి ఫిస్కల్ డెఫిసిట్ పెరగకూడదు అనేది వాళ్ళ షరతు, మనకి అంత మామూలు ఎవరిది కాదు ఇది, బయట నుంచి వచ్చిన షరతు. మన రిజర్వ్ బ్యాంక్ మీద వచ్చే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఇవన్నీ కూడా ప్రపంచ బ్యాంక్ IMFలు. దాన్ని మాత్రం వీళ్ళు వైలేట్ చేయటం లేదు, దాన్ని జాగ్రత్తగా ఫాలో అవుతున్నారు. కాబట్టి మళ్ళీ వాళ్ళని ఓకే చెప్పించుకోవడానికి కోసం వాళ్ళ దగ్గర నుంచి ఫిస్కల్ డెఫిసిట్ పెరగకుండా జాగ్రత్త పడతారు. కాబట్టి ఖర్చులను ఇటు నుంచి అటు సర్దుతున్నారు. ఈ సంవత్సర కాలంలో కూడా ఏంటంటే నిర్మాణ రంగానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా ఖర్చు పెడుతున్నారు. ఎట్లా ఖర్చు పెడుతున్నారు? కొత్తగా డబ్బులు కేటాయించట్లా, వేరే చోట్ల మిగిల్చి ఇతరేతర రంగాల్లో మిగిల్చిన డబ్బులు, ఆ ఉన్న డబ్బుల్లోనే కొన్ని చోట్ల తక్కువ ఖర్చు పెట్టి ఆ డబ్బు తెచ్చి ఖర్చు పెడుతున్నాడు తప్పితే అదనంగా ఇవి ఖర్చు పెట్టాలా. కాబట్టి ఈసారి కూడా అదనంగా ఏం చేయరు, ఎక్కడో కోతలేసి ఇంకో చోట ఖర్చు పెడతారు. అది రైట్. ప్రసాద్ గారు, ఫిస్కల్ క్యాప్సూల్ దాని చుట్టూనే తిరుగుతుంది మొత్తానికి. ఎందుకంటే అటు ఖర్చు ఇటు ఖర్చు అటు పెట్టేసి ఏదో సర్దుబాటు చేసి 3 నెలలు మొత్తానికి గడిపేద్దామనే ధోరణిలోనే ఉండబోతోంది అనేది అర్థమవుతుంది. ఒకటి, ఈ 3 నెలల్లో హౌ బెస్ట్ వాళ్ళు రూరల్ ఇండియాకి ఏ రకమైన సపోర్ట్ ఇవ్వగలరు? మా పాపారావు గారికి ఏదో ఆశ ఉందేమో కానీ వాళ్ళు అసలు ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసిన మొదటి రోజుల్లోనే నరేగా నిధులు దండగా ఎత్తేద్దాం అనే కాన్సెప్ట్ నుంచి మొదలైంది ఈ బీజేపీ ప్రస్థానం. తర్వాత కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో అదే ఆపన్నహస్తం అయింది. ఇది ఫిజికల్ డెఫిసిట్ విషయంలో IMFని వరల్డ్ బ్యాంక్తోనూ బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తారు. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా కేటగారికల్గా ఈసారి ఫుడ్ డౌన్ చేస్తూ చెప్పింది, బడ్జెట్ అలొకేషన్స్లో మేజర్ అలొకేషన్స్ యూ నీడ్ టు గివ్ అండ్ మోర్ ప్రయారిటీ టు ద మెడికల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్. సో ఆ విషయంలో గతంలో మీరు నిజంగా కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్లో మెడికల్ అలొకేషన్స్ చాలా మైన్యూట్గా ఇచ్చారు, దానికి ఎడ్యుకేషన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవాళ మీరు రూరల్ సెగ్మెంట్స్లో ఎరువులు కొరత ఇవన్నీ మనకు వచ్చిన దగ్గర నుంచి కథలు చెప్పడానికి మాత్రమే పరిమితమైన నరేంద్ర మోడీ ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నాడో ఎవరికే తెలియదు. ఎందుకంటే ఈ రైతులకు జీపులేసి తొక్కించేసిన రైతు చట్టాలు తీసుకొచ్చిన తర్వాత కూడా ఉత్తరప్రదేశ్ దగ్గర అంత కాంకర్ చేసినప్పుడు కేవలం ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న కాంగ్రెస్ అసలు ఏ విధంగా రీవ్యాంప్ అవడానికి వాళ్ళ దగ్గర ఇంకొక ఆల్టర్నేటివ్ మెకానిజం లేదు. అంచేత ఇక్కడ ఏమవుతుందంటే జాతీయ ఎలక్షన్స్లో మీరు గమనిస్తే 4 స్టేట్ల ఎలక్షన్స్ పెడతారు, ఒక కొసరిచ్చినట్టు కౌంటర్ కొట్టాడు, కొసరిచ్చినట్టు చిన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ గెలిచినట్టు మమ అనిపించి మొత్తం దేశ రాజకీయ ముఖ చిత్రాలని మార్చడానికి ఎంత విశ్వ ప్రయత్నం జరుగుతుందో చూడండి. ఇవన్నీ గ్రహించి మీరు గమనించారు, మీరు నేను ఎన్నో డిబేట్లోనే మల్లికార్జున ఖర్గే వాళ్ళు ఏడుస్తుంది, నేను ఎప్పుడూ చెప్పాను ఇది US టైప్ ఆఫ్ డెమోక్రసీకి అలైన్ చేస్తున్నారని. సో ఇక్కడ మీకు ఎంత కాదన్నా సరే ఈ రైతుల యొక్క దీనికి ప్రసన్నం పొందడానికి 6,000 చొప్పున 3 విడతలుగా ఇస్తున్న 18,000ని ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆల్రెడీ రైతు బంధు ఇంకో ఇండైరెక్ట్ మోడల్లో ఇస్తుంది. దీంతో అలైన్ చేసుకుని ఏదో వీళ్ళు ఇస్తామని వాళ్ళు ఇస్తామని వీళ్ళు ఓవరాల్గా రైతులకు మాత్రం ఏ విధమైన గిట్టుబాటు ధరల విషయంలో కానీ కొనుగోలు విషయంలో కానీ ఎక్కడా సహాయ సహకారాలు అందించిన విషయంలో ఈ బడ్జెట్ అయినా ఒక దశ నిర్దేశం చేస్తుందన్న దగ్గర ఈ నమ్మకం అయితే నాకైతే చాలా తక్కువగానే ఉంది. రెండోది, ఈ ప్రభుత్వ స్థాపన మొదటి నుంచి వస్తున్న ఒకే ఒక స్లోగన్, సంవత్సరంగా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం
ఈ నిరుద్యోగ సమస్య పట్ల వాళ్ళకి ఏ విధమైన చర్చ చాటుకుంటున్నారో నాకైతే అవగాహన లేదు. ఎందుకంటే ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన దగ్గర 80 కోట్ల మందికి ఉచితంగా గోధులను బియ్యాలు పంపిణీలు చేస్తున్నామంటే ఎక్కడ మన పేదరికాన్ని నిర్మూలించడానికి వీళ్ళ దగ్గర ఏ విధమైన ఆల్టర్నేటివ్ మెకానిజం ఉంది? తర్వాత వీళ్ళు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకి 10% చెప్పిన స్టేట్స్కి డిస్క్రిప్షన్స్ ఇస్తే ఏ కేటగరీషన్స్లో ఏ ప్రాతిపదిక మీద ఏ సామాజిక వర్గాలకి ఎంతంత డిస్బర్స్మెంట్ అవుతుందో 10% అన్నది ఈ రోజు కూడా జాతీయ విధానంలో స్టాటిస్టిక్స్ లేవు. ఎవరికి నచ్చిన కులాన్ని వాళ్ళు చూస్ చేసుకోవడానికి ఒక వెసులుబాటు కల్పించుకునే ఉదంతాలే స్టేట్ వైడ్గా ఉన్నప్పుడు జాతీయ విధానం అని చెప్పి స్టేట్స్ మీద ఇంపోజ్ చేస్తే దాని అవుట్కమ్ ఎక్కడ డెరైవ్ అవుతారు? అండ్ ఇక్కడ ఉన్న ఇందాక పెద్దలు చెప్పినట్టు 4.4% నుంచి 1.8% అగ్రికల్చర్ ఇన్కమ్ రెవెన్యూ ఇచ్చినప్పుడు ఈ రోజుకి కూడా భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం అన్న దగ్గర వ్యవసాయానికి మనం ఇస్తున్న అప్లిఫ్ట్మెంట్ కార్యక్రమాలు ఏంటి చెప్పమానండి. ప్రత్యామ్నాయ పంటల విషయంలో కూడా ఈ దగ్గర క్లారిటీలే లేవు. అండ్ ఆ రైతుల అవగాహన సదస్సులు అవన్నీ జాతీయ స్థాయిలో కానీ ఏ స్టేట్కి ఒక స్టేట్ ఆర్బీకే సెంటర్లు ఓపెన్ చేస్తుంది, ఈ స్టేట్ కూడా ఆర్బీకే సెంటర్లు ఓపెన్ చేసింది. దేశవ్యాప్తంగా ఎన్ని ఆర్బీకే సెంటర్లు ఎన్ని స్టేట్లో ఉన్నాయి? దానికి వ్యవసాయ మంత్రి కానీ అగ్రికల్చర్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్తో అనుసంధానించుకొని దాని బడ్జెట్ అలొకేషన్స్ ఉన్న ఉదంతం ఎక్కడని చెప్పమండి. సో కేవలం ఊకదంపడ ఉపన్యాసాలకేనో గంటన్నర నిలబడి కళ్ళు తిరిగిలా మాట్లాడడం తప్ప నాకైతే అవుట్కమ్ ఏం కనబట్టలేదు. ఈ రేపొద్దున ఈ మెడికల్ సెగ్మెంట్కి ఈ వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన IMF ఇచ్చిన కండిషన్లో ఫైనాన్షియల్ డిఫిసిట్ని మేనేజ్ చేసే మేనేజ్మెంట్ షో కింద ఈ బడ్జెట్ని అభివర్ణించాలి. కానీ సమ్ సెక్టర్స్ ఏదో ఇండస్ట్రియల్ సెక్టర్స్కి ఏమైనా ఇన్సెంటివ్స్ ఇస్తారంటే పవర్ మాడ్యూల్కి పవర్కి ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ ఏం క్రియేట్ చేస్తారో ఇప్పటికి కూడా చెప్పలేకపోతున్నారు. పక్కన చైనా దేశం అండి ఎడారుల్లో కూడా గడ్డి మొలిచే పరిస్థితి క్రియేట్ చేశారు ఈ ప్యానల్స్ ఇంప్లిమెంట్ చేసి. మనం ఏమైనా విద్యుత్ ఆ విధమైన ప్రాతిపదికలు ఏమైనా ఉంటే పక్క తీసుకెళ్ళి బంగ్లాదేశ్కి అమ్మడానికి వీటి మీద ఉన్న శ్రద్ధ, విద్యుత్ విధానాల మీద కూడా కొత్త ప్రయోగాత్మకమైన ఏమున్నాయి? ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్లో MSME అప్లిఫ్ట్మెంట్ కోసం రేపు ఎదురు చూపులు తప్ప అవుట్కమ్ ఏమీ లేదు కదా గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి. సో వాస్తవానికి దగ్గరగా ఉన్న బడ్జెట్లు ఏమైనా ప్రవేశపెడితే సామాన్య మానవుడు ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఉంటే దాని గురించి చర్చించవచ్చు. కానీ అతిగతి లేని శక్తిగతమైన మిలియన్టరీ లేని బడ్జెట్లో సామాన్యుడు ఎక్కడా అని ఎత్తుక్కోవాల్సి వస్తుంది బడ్జెట్. రైట్. మహేశ్వరరావు గారు, కాంగ్రెస్ ఎలా చూస్తుంది? ఎందుకంటే మీరు ఇందాక మెన్షన్ చేశారు 10 ఏళ్లలో అగ్రికల్చర్ సెక్టర్ ఎంత దారుణంగా ఇగ్నోర్ అయిందనే అంశం మీద. సరే, దేశవ్యాప్త ఆందోళనలు, ఢిల్లీని చుట్టుముట్టి వాళ్ళు పంజాబ్ రైతులు చేసిన ఆందోళన ఇవన్నీ కూడా చూసాం. సరే, ఈ 3 నెలల్లో ఏమైనా పెద్ద రిలీఫ్ వచ్చేస్తుంది, లేదా పెద్ద రిలీఫ్ కాదైనా కొసరు రిలీఫ్ వస్తుందని ఏమన్నా అనుకుంటున్నారా? అదేనండి, ఇక్కడ మనం చూస్తే వాళ్ళకి ఈ ప్రయారిటీ ఉన్న సెక్టర్కి వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. మెయిన్ అర్బన్ ఏరియాలో వాళ్ళ వ్యాపార వర్గాలు కానీ లేదా కొంచెం ఉన్నత వర్గాలు కానీ కొద్దిగా దర్జా వర్గాలు మెయిన్ ప్రిఫరెన్స్ కాబట్టి వాళ్ళు దాని మీద మోర్ ఫోకస్ ఉన్నారు. ఇప్పుడు రెండోది వచ్చేకి అసలు సర్వే కూడా సరిగా చేయట్లేదు, స్టడీ చేయట్లేదు. ఇప్పుడు మనందరం కూడా మాట్లాడుతున్నాం రైతు పెట్టి కూడా 6,000 9,000 వేస్తారు, అది ఓవర్ అంటున్నాం. అసలు మనం దాని మీదే చర్చ చేయాలంటున్నాను. ఇది రైతు పెట్టుబడి 6,000 9,000 కాదు, మనకున్న మొత్తం బడ్జెట్ లో దానికి వెళ్ళిపోతా ఉంటుంది. అంటే అది అన్ప్రొడక్టివ్. ఎందుకంటే ఒక రైతుకి పండించే రైతుకి కౌలు రైతు లేదా నార్మల్ రైతు అయినా ఆయనకు వచ్చేది 10,000 అంట. 10,000 వల్ల రైతు లాభసాడికి రాడు. ఆయన కావాల్సింది ప్రభుత్వం చేయాల్సిన విధానం ఏదైనా ఉందంటే ఆయన పండించిన పంట ఫ్రీగా అమ్ముకునే విధానం. నేను ఎక్స్పోర్ట్ అయినా చేసుకుంటాను. ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు. ప్రైస్ ఏదన్నా ఫిక్స్ చేయొచ్చు. మార్కెట్ డిమాండ్ సప్లై ఫ్యాక్టర్ ప్రకారం ప్రైసింగ్ మెకానిజం ఉంటుంది. అది రైతుకి ఇవ్వండి. లేదు కంట్రోల్ చేస్తాం లేదా రెగ్యులేట్ చేస్తాం, ఫుడ్ ఈ తాలూకా ధరలు పెరగకూడదు అన్నప్పుడు MSP ఇవ్వండి స్వామినాథన్ కమిటీ ప్రకారం. సో మద్దతు ధర ఇవ్వండి. ఇవి రెండు ఇవ్వకుండా కంట్రోల్ చేస్తాం మద్దతు ధర ఇవ్వండి, కంట్రోల్ చేస్తాం మద్దతు ధర ఇవ్వనప్పుడు రైతుకి నిత్యం ఇదే అన్యాయం జరుగుతా ఉంది. సో నీకు ఈ రెండిట్లో ఏదైనా రెండోది స్వామినాథన్ కమిటీ తాలూకా ఏదైతే ఉందో నిమ్ముకొచ్చినాం దాని మీద ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకునే చర్యలు ఏంటి? గ్రామీణ ఉపాధి సపోజ్ ఇప్పుడు కౌలు రైతులు ఉన్నారు, వాళ్ళందరికీ సెంట్రల్ గవర్నమెంట్ సో భూమి ఇవ్వచ్చు కదా, వాళ్ళకి భూమి ఇవ్వచ్చు కదా. అక్కడ భూమి ఇస్తే వాళ్ళకి లోన్లీ ఫెసిలిటీస్ అన్ని వస్తాయి కదా. ఇవేమీ లేకుండా వ్యవసాయం రాను దివాలా తీసే పరిస్థితి. నేను గ్రామ ప్రాంతాల్లో ఉన్నాను. ఇంచుమించు 90% రైతు మైగ్రేట్ అవుతారు. రైతు పిల్లలు ఎవరు వ్యవసాయం రావట్లేదు. ఇప్పుడు రెండో లేయర్ ఎవరంటే ఆ రైతుల మీద ఆధారపడ్డ వర్గాలు, ముఖ్యంగా ఎవరైతే రైతు కూలీలు చేసే వాళ్ళు ఉన్నారో ఆ వర్గాలు ఇప్పుడు నెక్కెత్తుకున్నారు వ్యవసాయం. ఆ వర్గాలు నెక్కెత్తుకోవడం, వాళ్ళకి భూములు లేకపోవడం, కౌలు పే చేసి ఇవ్వడం, వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చి ఏ రూపాయి కూడా
మిందా చెప్తున్నారు మళ్ళీ ఎరువుల మీద సబ్సిడీ కూడా అకౌంట్లో వేస్తాం. ఇంకా అది కూడా ఎరువుల మీద సబ్సిడీ కూడా అకౌంట్లో వేసేసిన ప్రాసెస్ అంటే ఆ ఓనర్లు ల్యాండ్ ఓనర్లకు వెళ్ళిపోతే నిజంగా రైతు వేసే వాళ్ళకి మళ్ళీ ఎరువుల రేట్ కూడా పెరిగే పరిస్థితి. అంటే రూట్ లెవెల్ లో చెక్ చేసి మనం ఇచ్చే బెనిఫిట్ ఆ సెక్టార్కి వెళ్తుందా, ఆ సెక్టార్కి వెళ్తుంటే ఆ సెక్టార్ అభివృద్ధి జరుగుతుందా, ఈ ఎక్సర్సైజ్ ఇట్లా నిత్యం దేశంలో రాష్ట్రాల్లో జరుగుతా ఉంది. ఏం చేస్తే గెలుస్తాం, ఏం చేస్తే గెలుస్తాం, ఎలా జనాలు గొర్రెలు చేస్తే గెలుస్తాం, ఇదే జరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ దీని తాలూకా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే అభివృద్ధి అంటే మెయిన్ సమగ్ర అభివృద్ధి చెప్పాలంటే అన్ని రంగాల అభివృద్ధి. దేశం ఇప్పుడు కూడా అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో అగ్రికల్చర్ రివైవ్ అవ్వాలి, లాభసాటి అవ్వాలి, యువతని అగ్రికల్చర్ వైపు మళ్లించాలి. అగ్రికల్చర్ బాగుంటుంది, దాని మీద ఆధారపడే మిగతా వర్గాలు, దాని మీద ఆధారపడే అన్ని కులాలు కూడా, బీసీ కులాలు కానీ అన్ని కులాలు కూడా. మహేష్ గారు అదే అంటే ఇంత షార్ట్ స్పాన్ లో రేపు ఓటాన్ అకౌంట్ లో వాళ్ళు ఏదైనా చెప్పదలుచుకున్న ఇంత షార్ట్ స్పాన్ లో అమలు చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న మెకానిజం ఏంటని అడుగుతున్నాను నేను అనేది అదే వాళ్ళు దీని మీద రేపు నేను అనేది ఆశ్రయం దీనికి మేము ఇచ్చాం, దీని తాలూకా దీని ఇంపాక్ట్ ఎంత ఉందనేది అట్లీస్ట్ ఈసారి సర్వే చేయనట్టుందా. నేను ఎకనామిక్ సర్వే ప్రాసెస్ లో వాళ్ళు మేబీ పాలసీ తీసుకోకపోయినా వాళ్ళు ఇప్పుడు చెప్పేది 6,000-9,000 చేయటం, 6,000-9,000 చేయటం అనేది రాజకీయ పద్ధతిగానే చూస్తాను. ఈ స్పాట్ ప్లాన్ లో వాళ్ళు ఏం చేయలేరు. నేనంటే దీని మీద చర్చ జరగాలంటారు దేశంలో, దీని మీద చర్చ జరగాలి. పెట్టే ప్రతి రూపాయి కూడా పారామీటర్ పెట్టుకొని దాని పర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, మనం అగ్రికల్చర్ రూపాయి పెడుతున్నాం అంటే అగ్రికల్చర్ గ్రో అవుతుందా లేదా, ఈ యాంగిల్ లో ఎక్కడా చర్చ జరగట్లేదు, ఎక్కడ అవ్వట్లేదు. కాబట్టి అలా అవ్వాలని నేను చెప్తున్నాను. అది కాంగ్రెస్ పార్టీ నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ పారామీటర్స్ అన్ని తీసుకొని వాటికి ఏమైతే మెరుగుడు ఉంటుందో అది డిస్కస్ చేసి ఈ టైంలో మనం ఏమి పాలసీ డెసిషన్ తీసుకోకపోయినా అట్లీస్ట్ ఆ వైపు ఉన్నాం అనేది ప్రభుత్వం ఇండికేషన్ ఇవ్వాలని నా అభిప్రాయం. రైట్. నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు గారు, సరే మనం మార్కెట్స్ దగ్గరకు వద్దాం. ఇప్పటిదాకా రూరల్ ఎకానమీ, అగ్రికల్చర్ ఇవన్నీ మాట్లాడు. మార్కెట్స్ ఎలా ఉండబోతుంది? ఈ ఓటాన్ అకౌంట్ ఇంపాక్ట్ ఏమన్నా మార్కెట్ మీద ఉండే అవకాశం ఉందా? డెఫినెట్ గా. యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేసినా సరే ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే బాగా కాన్సన్ట్రేషన్ చేసింది, ఎప్పుడు చేసినా సరే. కానీ బేస్ ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్ ఇస్ ద బేస్. యాక్చువల్గా ఏదైతే అగ్రికల్చర్ ఉన్నదో దానికి సంబంధించినటువంటి కేటాయింపుల్లో ఇప్పటి వరకు లాస్ట్ టైం కూడా 1,25,000 ఇప్పుడు సార్ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాగా ఫోకస్ చేస్తుంది అంటారు. ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్? రోడ్లు అంటారా? అవి పీపీఏ ప్రాజెక్టులే కదా? అదే చెప్తాను. యాక్చువల్గా దాని యొక్క డిఫెక్ట్ కూడా ఏంటంటే అర్బన్ ఏరియాస్ మీదే కాన్సన్ట్రేషన్. ఇందా పాపారావు గారు మీరు కూడా టచ్ చేసిన పాయింట్ ఏంటంటే అర్బన్ ఏరియాస్ నే కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పుడు అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమొస్తుంది చెప్పండి. పీపీఏ ప్రాజెక్టులే కదా? రైతు మీదే ఆర్థిక వ్యవస్థ అంతా డిపెండ్ అయి ఉన్నది. దానికి కేటాయింపు తక్కువ అవుతుంది అన్నది మన యొక్క డిస్కషన్ అంతా కూడా. ఎందుకంటే రైతుకి సప్లై ఏదైతే ఎరువులు సప్లై చేస్తారో ఎరువుల కంపెనీలు, ఎరువులు వ్యాపారస్తులందరూ బాగుంటారు. ట్రాక్టర్ అమ్మేవాడు, ట్రాక్టర్ కంపెనీస్ బాగుంటాయి. అందులో ఆయిల్ పోస్తారు, ఆయిల్ కంపెనీస్ కూడా బాగుంటాయి. దాన్ని పట్టుకెళ్ళి మళ్ళీ దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకునే ఎక్స్పోర్ట్ కంపెనీస్ కూడా బాగుంటాయి. రైతే నష్టపోతున్నాడు పూర్తిగా. ఆ రైతుని గ్రామీణ వ్యవస్థని ఆదుకునే బడ్జెట్ రావాలన్నదే ప్రపోజల్స్ ఈ సంవత్సరం అన్ని పంపించినవి కూడా, అన్ని డిపార్ట్మెంట్స్ ని కూడా కాన్సన్ట్రేషన్. మనం కూడా గవర్నమెంట్ పంపించిన ప్రపోజల్స్ కానీ మన యొక్క అడ్వైస్ కానీ ఏంటంటే ఏదైతే గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలి, రూరల్ డెవలప్మెంట్ లో భాగంగానే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా రూరల్లో ఎక్కువైతే ఉన్నదో వాళ్ళకి పర్చేజింగ్ కెపాసిటీ ఏదైతే 4% నుంచి అగ్రికల్చర్ 2%, 1.8% కి ఈ ఇయర్ పడిపోయింది. కాబట్టి మనం అగ్రికల్చర్ బేస్ లో మనం డెవలప్మెంట్ అవ్వాలన్నదే మనం చెప్పే సూచనలు కూడా అన్ని కూడా. అదేవిధంగా అగ్రికల్చర్ దానికి సంబంధించిన దాంట్లో ఏదైతే కేటాయించిన బడ్జెట్ లో 60,000 crores అంతా కూడా ఉన్న 50% అబోవ్ వాళ్ళు ఇచ్చే పిఎం దానికి 6,000 రూపీస్ ఏదైతే చేస్తారో దానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళని రైతును ఆదుకోవడానికి కావాల్సినటువంటి సబ్సిడీస్ కానీ, ఎరువుల సబ్సిడీ కానీ, ఏదైనా కొత్తగా వేసే ధాన్యాలకు వేసే చిరుధాన్యాల కంటే పండించడానికి ఇచ్చినప్పుడు దానికి మినిమం సపోర్ట్ ప్రైస్ లేకపోవడం, వాళ్ళు కొత్తగా ఏది కూడా ట్రై చేయడానికి అవకాశం లేక ట్రెడిషనల్ వేలో వెళ్ళడం వల్ల వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని వాళ్ళు మెరుగుపరచుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అక్కడ సపోర్ట్ చేయకుండా వీళ్ళు ఎన్ని రకాలుగా సపోర్ట్ చేసినప్పుడు కూడా, ఎందుకంటే ఈ రోజు కూడా
ఆర్థిక వ్యవస్థ అంతా కూడా గ్రామీణ 70% అంతా కూడా రూరల్ ఎకానమీ మనం డెవలప్ అవుతుంది కానీ డెవలప్ అవుతుంది తెలిసింది కూడా గవర్నమెంట్ చేస్తున్న ఈ మిస్టేక్స్ లోను ఇక నుంచి అయినా సరే గ్రామీణ భారతం అండ్ ఏదైతే మనకు టూరిజంలో హెల్త్ టూరిజం అన్నారు ఇలా ఇన్నోవేటివ్ గా ముందుకెళ్తే మనం ఈ మార్కెట్ నుంచి కూడా మనం బాగా డెవలప్ అవడానికి అవకాశం కూడా ఉంటుంది. మూర్తి నాయుడు గారు అంటే 70 రోజుల్లో ఎంత ఇన్నోవేటివ్గా వెళ్ళగలమండి మనం? జస్ట్ జస్ట్ అహెడ్ ఆఫ్ 70 days or 60 days. ఈ 9.5 ఏళ్లలో చేయలేంది ఈ 70 రోజుల్లో ఏమైపోతుంది? ఎలక్షన్ బేస్ లో ఓన్లీ అగ్రికల్చర్ దాంట్లో వాళ్ళు ఏదైతే పిఎం వికాస్ ఏదైతే ఇస్తున్నారో దాంట్లో 6,000 నుంచి వాళ్ళు 9,000 చేస్తాం అనేది ఒక పాయింట్. ఏదైనా ఎరువులకి ఏదైనా రైతుకి ఏదైనా సబ్సిడీ ఇస్తాము, లేదంటేమో ఇన్సూరెన్స్ దానికి సంబంధించిన అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ దానికి సంబంధించిన ఏదైనా ఓట్ బ్యాంక్ దానికి సంబంధించిన దాంట్లో కొంచెం రైతులకు ఏదైనా ఊరటగా కల్పించే అవకాశం అయితే ఉంది. అట్ ద సేమ్ టైం అర్బన్ ఏరియా వైపు కట్ట చూసేటప్పటికి ఏంటంటే ఇంపోర్ట్ ఏదైతే సెల్ ఫోన్స్ కట్ట ఏదైతే ఉన్నదో దానికి ఇంపోర్ట్ జరగకుండా ఈ అర్బన్ ఏరియాలో ఉండే ఏదైతే మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాటిని డెవలప్ అవడానికి ఆ ఇంపోర్ట్ అయ్యే ఏదైతే ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయో వాటిని ఇంపోర్ట్ అవ్వకుండానో వాటి మీద ట్యాక్స్ ఏమి తగ్గించకుండా దాన్ని అలా కంటిన్యూ చేసే విధంగా ఆ విధమైన సపోర్ట్ నోట్ ఇస్తాము. ఇలాంటి కొన్ని విషయాలు మేము టచ్ చేస్తాం అన్నది ఫైనాన్స్ మినిస్టర్ గారు వాళ్ళు చెప్పడం జరిగింది. రైట్. అంటే మూర్తి నాయుడు గారు ఇప్పుడు మీరు చెప్పారు సెల్ ఫోన్స్ ఇంపోర్ట్ డ్యూటీ ఏదో తగ్గించడం లేదు, దానివల్ల మనకి ఇంత మేర మనకి లాభం ఉంటుంది. ఇప్పుడు రైతు కూలీగా మారిన తర్వాత సెల్ ఫోన్ మీద ₹1 తగ్గిందో 10 రూపాయలు తగ్గిందో ఇవన్నీ రైతు పేరుకి వాడికి భూమి ఉంటుంది, అదే భూమిలో తన భూమిలో తానే కూలీగా మారే ఒక దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడినప్పుడు మనం రూరల్ ఎకానమీకి వెన్నెముకగా ఉన్న రైతు కంట నీరు వస్తున్నప్పుడు ఈ 70 రోజుల్లో చేసే ఈ ఐ వాష్ ఎక్సర్సైజ్ ఉంది చూసారా, దాన్ని జనం విశ్వసిస్తారా దేశం మొత్తం మీద అనేది ప్రశ్న. అందుకే వాళ్ళు కూడా అగ్రికల్చర్ బేస్ మీదే కొన్ని సబ్సిడీస్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఇవి అనౌన్స్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. పాపారావు గారు సరే అంటే చెప్పండి. క్రాప్ ఇన్సూరెన్స్ కూడా నేను అబ్జర్వ్ చేసినానంటే మొత్తం యూనిట్ గా చేస్తారు, మండలాన్ని యూనిట్ గా చేస్తారు. అంటే జనరల్ గా ఆ మండలం యూనిట్ గా చేయటం వల్ల ఒక ఊరు పోయింది అనుకోండి, ఒక ఊర్లో కొంత దెబ్బతింది అనుకోండి, ఆ ఊరు రాదు, ఎందుకు రావదు. ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ ఎంత మనీ పే చేసేటప్పుడు ఇండివిజువల్ క్రాప్ ఇన్సూరెన్స్ మనకైతే ఇన్సూరెన్స్ ఇండివిజువల్ గా ఉంటుంది కదా, రైతుకి అట్లీస్ట్ ఇండివిజువల్ క్రాప్ ఇన్సూరెన్స్ అంటే గ్రామంలో యూనిట్ గా తీసుకొని ఆ గ్రామంలో పంట పోతే ఎలిజిబిలిటీ అంటే క్రాప్ ఇన్సూరెన్స్ తాలూకా లబ్ధి పొందిన రైతులైతే నాకు తెలిసి మైనరు. ఎందుకంటే నేనైతే చూడలేదు ఈ రైతు పంట పోవడం వల్ల ఇన్సూరెన్స్ వచ్చిందని. బట్ ఇన్సూరెన్స్ మనీ అయితే ఇన్సూరెన్స్ కంపెనీలకు వెళ్తా ఉంది, హ్యాపీగా ఆ కంపెనీ బాగా పడుతుంది. ఇదే చెప్పేది ఈ ప్రభుత్వంలో మొదటి నుంచి కూడా వాళ్ళకి ఏ వర్గాల నుంచి ట్యాక్సెస్ వస్తాయో, ఏ వర్గాల మద్దతు ఉంటుందో ఆ వర్గాలే ఉన్నాయి. అందుకే అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి దేశంలో. ఇక్కడ ఫారెన్ క్రాప్ ఇన్సూరెన్స్ తాలూకా పరిధి పెంచుతారు. ఇవన్నిటికంటే మౌలికంగా దాంట్లో పాలసీలో చిన్న చేంజ్ ఏంటంటే గ్రామాల్లో యూనిట్ కింద తీసుకొని ఆ గ్రామంలో చిన్న ఏదైనా జరిగినా లేదా ఆ ఏరియా వరకు పంట ఏదైనా పోయినా దాని వరకు ఇన్సూరెన్స్ ఇచ్చే విధానం, అంటే పొరీలు ఎక్కువ పెట్టకుండా ఇన్సూరెన్స్ ఇచ్చే విధానం ఉంటే ఒకవేళ రైతు పండించిన పంట బాగా వస్తే మద్దతు ధర ఉంటే పండుతారు. ఈ మధ్యలో ఏదైనా అబ్నార్మాలిటీస్ వస్తే దానికి ఇన్సూరెన్స్ వస్తే రైతు లాస్ కాకుండా ఉంటాడు. ముఖ్యంగా కౌలు రైతు ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతులు సరిపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. వాళ్ళు పంట వేస్తున్నారు, ఇన్సూరెన్స్ రాదు, ఆటోమేటిక్ వాళ్ళు పెట్టిన పంటకు 2-3 లక్షలు ఖర్చు అవుతాయి, మిరదోటకి 2 లక్షలు ఖర్చు అవుతాయి. ఒక 5 ఎకరాలు వేస్తారు 10 లక్షలు. ఈ 10 లక్షలు ఎప్పుడు తీరగలడు? ఈ 10 లక్షలు తీరలేని పరిస్థితి వచ్చినప్పుడు అతను రకరకాల పాలసీ వెళ్ళిపోవడం, దీంతో మొత్తం రైతు వారి అంతా కూడా మారిపోయి వ్యవసాయ సంక్షోభం అయితే ఆబ్వియస్ గా దేశం అల్లకల్లం అవుతుంది. అంటే ఒక నాయకుడికి దూరదృష్టి ఉండాలి, భవిష్యత్తు మీద అవగాహన ఉండాలి. భవిష్యత్తులో ఆహార సంక్షోభం వస్తే దేశం లాంటి భారతదేశం లాంటి జనాభా ఉన్న దేశాన్ని మేనేజ్ చేయడం అంత సులభం కాదు. కాబట్టి దూరదృష్టి లోపించింది అనేది అట్లాంటి చర్యలు వెళ్లే విధంగా ప్రభుత్వం అట్లీస్ట్ ఆలోచన చేస్తుందో లేదు అనేది మనం కూడా వేడుకుంటున్నాం. అది నేను చెప్పగలుగుతాను. ఇక్కడ ఒక చిన్న విషయం అండి ఆయనకి యాడ్ చేయాలి. ఇంత తిరగబడిపోతున్న ఈ గవర్నమెంట్లు ఇన్ని బడ్జెట్లు పెట్టి మనం ఉద్ధరిస్తున్నాయి కదా, ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్, మద్దతు ధర
ఈ మూడిటి మీద వ్యవసాయ మంత్రి ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఎందుకు క్లారిటీ ఇవ్వలేరు? రబీ సీజను, ఖరీఫ్ సీజన్ ఈ రెండే ఉంటాయి. వీటికి ఈ పంటని ఈ విధంగా కొంటున్నామని ముందే అడ్రస్ చేయకుండా పంట పెట్టుబడి ఈ 6,000 ఏదో ఇస్తున్నారు కదా 3 టర్ముల్లో, ఈ 3 పంటలకే అనుకుందాం పోనీ, ఇది కొంచెం పెంచడం, వీటి మీద శ్రద్ధ వహిస్తే అయిపోయి దానికి ఎందుకు ఇంత బూమరాంగ్ చేస్తున్నారండి? రెగ్యులర్గా ఇన్సూరెన్స్ అయిన వెంటనే వ్యవసాయ మంత్రి ఇవాళ ఇది రిలీజ్ చేసిన వెంటనే ఎంత అన్నది కౌలు రైతుల గురించి మిత్రుడు బాగా చెప్పారు. కానీ ఆయన ఒక సబ్మిషన్ సార్, ఇవాళ నాకు రైతు బీమా నాకు వస్తుంది, రైతు బంధు పథకం ఇక్కడ తెలంగాణలో, నేను కౌలుకి ఇస్తున్నాను పంటగా. ఆ కౌలు రైతుకి నేను ఒక సంతకం పెట్టిస్తేనే నాకు కాకుండా వాడికి మీరు అన్నట్టు క్రాప్ ఇన్సూరెన్స్ అవన్నీ వాడికి వర్తిస్తాయి. క్రాప్ ఇన్సూరెన్స్ నాకే వస్తుంది, రైతు బంధు నీకు వస్తుంది. నా అంతటి నేను స్వచ్ఛందంగా వాడికి తిరిగిస్తేనే వాడు బతికి బట్టకట్టగలుగుతాడు. దీని మీద ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఓన్లీ కథలకు మాత్రమే పరిమితం అవుతుంది. కౌలు రైతుని పరిరక్షించడం, ఎందుకంటే వాడు నిలకడగా ఉంటాడు. ఇవాళ నా దగ్గర పంట జొన్న వేసుకొని ఉంటాడు, నెక్స్ట్ ఏమో వరి వేసుకోవడానికి పోతాడు, ఇంకో దగ్గర చెరుకు పండించడానికి పోతాడు. అతను ఇన్కన్సిస్టెంట్ అని చెప్పి ఇదంతా ఓనర్కే అబార్డెంట్ చేసి చెప్తున్నారు. దీనికి స్పెసిఫిక్గా కౌలు రైతుకు ఒక కార్డు, సిబిసిసి కార్డు ఏదో నేను సంతకం పెట్టి ఇచ్చేది కాకుండా, నేను పంటలు మన చూడండి ఉపాధి హామీ పథకంలో రైతులు కూలీల కింద నమోదు చేస్తున్నట్టు నేను కౌలు రైతుని అని ఒక ఐడెంటిటీ ఎందుకు అవుతున్నాం మనం? ఈ ముష్టి ఆధార్ కార్డులు, ఈ పనికిమాల చట్టం మీద ఉన్న శ్రద్ధ మనలాటోలైనా వై కాంట్ వి రికమెండ్ దిస్? ఇప్పుడు నేను అంటుంది కౌలు రైతు జస్ట్ లైక్ అన్ ఎంప్లాయ్మెంట్, ఈజ్ టేకింగ్ అన్ ఎంప్లాయ్మెంట్ ఫర్ సర్టన్ పర్పస్. అలాంటప్పుడు కౌలు రైతుకి మనం ఇప్పుడు ఏదైనా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఈసీజీసీకో ఈసీజీసీకి ఇన్ఫార్మ్ చేసే కదా మనం ఏషియన్ కాంటినెంట్స్లో కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్లో ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అలా వీడు ఏ పంటలను పండించడానికో వీడు ఫస్ట్ అర్జీ పెట్టుకుంటే మొత్తం అందరికి ఇతనికి అనుసంధానించే కార్యక్రమానికి ఎందుకు తెరలేకపోతున్నామండి? ఇంత జరుగుతున్నాయి కదా, వీటి మీద ప్రొయాక్టివ్నెస్ ఎందుకు ఉండట్లేదు ఏ గవర్నమెంట్కైనా? ఇప్పుడు మనం గవర్నమెంట్ సజెషన్స్ ఇవ్వాలంటే మన రాష్ట్రంలో చూడండి, ఆంధ్రప్రదేశ్లో అలా కదండి. కాంగ్రెస్ పరంగా కాదండి, మీరు కాంగ్రెస్ ప్రతినిధిగా చార్ట్ అకౌంటెంట్గా ఉన్నారు. మీ కాంగ్రెస్ వెన్ వీ కమ్స్ టు దిస్ మీ లెవెల్లో మీకు చెప్పడానికి ఎందుకు కష్టం? మీరేం కాదు, మీకు వై కాంట్ యు కన్విన్స్ యువర్ ఏపీ, వై కాంట్ యు కన్విన్స్ యువర్ తెలంగాణ? గిట్టుబాటు ధర పంట ముందే ఎంత ఉంది, లేదంటే డైరెక్ట్గా ఇప్పుడు ఈ హెరిటేజ్ వాళ్ళు లేకపోతే ఎవరో వచ్చి కొనుక్కుంటారు కదా, అలా ప్రభుత్వం కూడా ఎఫ్టీఐ గోడౌన్కి తరలించే కార్యక్రమంలో ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఇన్సూరెన్స్ కూడా కౌలు రైతుకో లేకపోతే పంట పండించే రైతుకో మేము గ్యారంటీకి ఇస్తున్నాం. ఇది లిస్ట్ అన్నది ఆర్బీకే సెంటర్లలో లేకపోతే రైతులకో ఇవ్వడానికి వచ్చిన కష్టం ఏంటంటే బిక్కులు ఆడుకుంటూ రాష్ట్రం కట్టిందా లేదా, అది బడ్జెట్లో అపోజిషన్ పార్టీ లేదో ఉద్ధరించి ఊళ్ళు వెళ్ళిన తర్వాత జరుగుతున్నాయి కదా పరిణామాలు. ఒక క్యాలెండర్ ఎందుకు పెట్టుకోలేకపోతున్నాం? సార్ నిన్న మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఒక మీటింగ్ జరిగింది విజయవాడలో. 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత. రైట్ మహేశ్వర గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మహేశ్వర గారు మళ్ళీ మీ దగ్గర వస్తాను. మనతో పాటు సురేష్ కోచాటిల్ గారు సీనియర్ జర్నలిస్ట్, వారు కూడా జాయిన్ అయ్యారు. సురేష్ గారు నమస్తే అండి. నమస్కారం. వస్తే రేపటి బడ్జెట్ మీద ఇప్పటిదాకా అంటే చాలా డీటెయిల్గా జరిగింది. రూరల్ ఎకానమీ అలాగే అగ్రికల్చర్ సెక్టర్ ఎలాగా ధ్వంసం అయిపోయింది, ఈ 60-70 రోజుల్లో ఏం అద్భుతాలు సృష్టించబోతారు, దానికి సంబంధించిన ఏం సంకేతాలు ఆవిడ చెప్పారు కూడా నిర్మలా సీతారామన్. ఏం పెద్ద మీరు ఇక్కడ స్పెక్యులేట్ చేయడానికి ఏమి ఉండదు, అద్భుతాలు ఏమి ఉండవని మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాదు, చాలా క్లియర్ గా ఉండాలి. ఓట్ ఆన్ అకౌంట్ ఇస్ నాట్ బడ్జెట్. రెండోది మనం మాట్లాడుతున్నప్పుడు చాలా మంది క్లియర్ గా ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడో గుర్తుపెట్టుకోవాలండి. ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుందండి, ఒకసారి చూడండి. అదే డిస్టర్బెన్స్ వస్తుంది ఒకసారి అండి. నేను ఇప్పుడు చెప్పాను వాళ్ళకి, ట్యూన్ చేశారు వాళ్ళు. మనం అగ్రికల్చర్ అనేది ఒక వయబుల్ ప్రపోజిషన్ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఇప్పుడు కూడా వయబుల్, కానీ నేను వస్తున్న రాష్ట్రం కేరళ నుంచి, నేను పుట్టి జరిగిందంతా ఇక్కడ తెలంగాణలోని. కానీ మనం చూస్తుంది ఏంటంటే అగ్రికల్చర్ కేరళలో ఇక్కడి నుంచి మన ఆంధ్ర వైపు నుంచి చాలా 20-30 సంవత్సరాల కేరళకి వెళ్తుంది. ఇప్పుడు యూపీ, బీహార్, అస్సాం వాళ్ళు వస్తున్నారు అక్కడ పొలాల్లో పనిచేయడానికి. ఎందుకు వస్తున్నారు? రోజుకి వాళ్ళకు 1,200 రూపాయలు ఇస్తున్నారు. మా అమ్మగారు అక్కడ మా ఇంట్లో, కేరళలో ఉన్న ఇంట్లో చుట్టుపక్కల ఉన్న 100 కోకోనట్ ట్రీస్ కి నీళ్లు ఇది సరఫరా చేయడానికి, అక్కడ ఉన్న దాని నుంచి పొలం చేయడానికి 1,200 రూపాయలు ఇస్తారు రోజుకి. ఆలోచించండి, వయబుల్ ఉంటుందా అప్పుడు అగ్రికల్చర్? ఉండదు. వయబిలిటీ ఆఫ్ అగ్రికల్చర్ ఇస్ అ ప్రాబ్లం. ఇప్పుడున్న జనరేషన్ చూడండి, నెక్స్ట్ ఇప్పుడున్న రైతుల వాళ్ళ కొడుకులు కూతుర్లు ఇదే బిజినెస్ లో వస్తారంటే రైతులు రారు వాళ్ళు, బికాస్ దే సీయింగ్ అగ్రికల్చర్ ఇస్ నాట్ అ వయబుల్ ఆప్షన్ ఎనీమోర్. ఎందుకంటే మీరు ఇప్పుడు అంటారు, అందరు అంటున్నారు ఏంటి, మీరు రేట్ అంటే ఇన్పుట్ కాస్ట్ ఎక్కువైంది. కరెక్ట్, ఇన్పుట్ కాస్ట్ ఎక్కువైంది, అవుట్పుట్ ఎన్నో అయింది. ఇప్పుడు సపోర్ట్ ప్రైస్ పెంచుతారు, సపోర్ట్ ప్రైస్ పెంచినప్పుడు ఏమైతుంది, గోస్ ఇన్ టు ద అదర్ సైడ్.
అంటే ద బయర్ హ్యాస్ టు పే మోర్ అనేప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అంటే మీరు రైస్ రేట్ పెంచుకుంటూ పోతే ప్యాడీ రేట్ కొనేటోడుకు డబ్బులు ముందు 30-35 రూపాయల కిలో బియ్యం వస్తుంది, ఇప్పుడు 65-70 రూపాయలు. బయర్ గురించి ఎవరు మాట్లాడలేదు, ఎందుకంటే రేషన్ షాపులు ఉంది కదా, రేషన్ షాపులు అందరూ తీసుకోరండి, నాకు రేషన్ కార్డు లేదు, కానీ ఐ డోంట్ కంప్లైన్ అబౌట్ ఇట్. సరే 65 రూపాయల కిలో బియ్యం మనం కొనుక్కుంటాము, వీ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ. కానీ అందరు కొనగలరా? లేదు. మిడిల్ క్లాస్ చాలా మంది కొనలేరు. వాళ్ళు కూడా అంటారు మాకు ముందు 35 వస్తుంది, 40 రూపాయల కిలో బియ్యం వస్తుంది, ఇప్పుడు ఎందుకు మనం 60 రూపాయలు? అడగాలి కదా, మీరు మిగతా ప్రోడక్ట్ గురించి కూడా మాట్లాడాలి కదా. ఇప్పుడు ఒక రైతుని రిస్ట్రిక్ట్ చేయాలి. మీరు ఇప్పుడు ఒక రైతు రైస్ కిలో 60 రూపాయలు అయిందని కానీ మేము బాధపడిపోతున్నాం అన్నారు, కానీ ఇప్పుడు వేరే ఒక ప్రోడక్ట్ 100 రూపాయలు ప్రొడ్యూస్ చేసి కాస్ట్ అయింది 300కి అమ్ముతున్నాడు, మరి ఆయన కూడా ఇంక్రీజ్ చేయాలి కదా. ఇక్కడ నేను అనేది గవర్నమెంట్ ఫ్రీ మార్కెట్ అలౌ చేస్తుందా లేదా రిస్ట్రిక్టెడ్ చేస్తుందా అనేది మనం చూడాలి. ఇప్పుడు మనం రైట్ కి ఒక కేజీ 60 రూపాయలు అయిందంటే బాధపడుతున్నాం, ఒక టమాటో ఏదన్నా 60-70 రూపాయలు అయిందంటే ఒక ఫీల్ అయిపోతున్నాం, ధరలు పెరిగి అని చెప్పేస్తున్నాం. అదే టమోటా 10 రూపాయలు రూపాయికి అమ్మేస్తుంటే దిక్కు ఎవరు అంటున్నాను, ఎవ్రీ గవర్నమెంట్ కూడా. అదే నా మాట మొత్తం వినకుండా మీరు మాట్లాడితే ఇదే అవుతుందండి. నా మాట మొత్తం వినలేదు, మీరు మాట్లాడినప్పుడు నేను ఇంటరప్ట్ చేయలేదు, మీరు మాట్లాడినప్పుడు నేను ఇంటరప్ట్ చేయలేదు. నేను మాట్లాడుతున్నప్పుడు మహేశ్వరరావు గారు నేను 2 నిమిషాలు రాగానే మీరు మొదలు డిబేట్ లో ఎప్పుడు ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు అన్ని కొన్ని మాట్లాడినాయండి, దాని తర్వాత మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పచ్చు. నేను మొత్తం మాటే చెప్పలేకపోతే మీరు చెప్పేశారు మీ డైలాగ్. నేనేం చెప్పాను, రైతులకు ఇయ్యొద్దని చెప్పట్లేదు, మళ్ళీ నీకు అదే చెప్తాను, వయబుల్ కాదని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు 500-600 రూపాయలు ఇచ్చి చేపించుకుంటారు, ఏది పొలాల పని. మన్రేగా వచ్చిన తర్వాత వాళ్ళు కూడా రావట్లేదు, 100 రోజులు వాళ్ళకి ఎక్కడో ఉద్యోగం వస్తే వాళ్ళు చేసుకుంటున్నారు అక్కడ. నేనేమంటున్నా అంటే వయబుల్ ఆప్షన్ ఎట్లా అవుతుంది, వయబిలిటీ 2 వైపులు అవుతుంది, మార్కెట్ యాక్సెప్టబిలిటీ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు పాలు తీసుకోండి, ఎంతమంది ప్రైవేట్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఇప్పుడు పాలు బిజినెస్ లో, చాలా మంది ఉన్నారు. పాసిబ్లీ గవర్నమెంట్ కన్నా ఎక్కువ పాలు అమ్మేటోళ్ళు ప్రైవేట్ సెక్టర్, అది హెరిటేజ్ ఉండొచ్చు, అమూల్ ఉండొచ్చు, అమూల్ ప్లస్ కోఆపరేటివ్ అనుకోండి. కానీ మీరు అడగాల్సిన ప్రశ్న ఇస్తుంది, వయబిలిటీ ఎందుకు ఎవరు మాట్లాడలేదు, ఎందుకు మీరు వయబిలిటీ గురించి? ఎందుకంటే ఒక పొజిషన్కి వచ్చినప్పుడు మార్కెట్ లో రెసిస్టెన్స్ అంటారు, మీరు కూడా అంటారు 100 రూపాయలు ప్రొడ్యూస్ చేసి 300 అమ్ముకుంటున్నాడు. అది ఎసెన్షియల్ కాకపోతే వాళ్ళు కొనరు, మీరు గుర్తుపెట్టుకోండి. ఎసెన్షియల్స్ ఒకటే కొంటారు. ఇప్పుడు ఎసెన్షియల్ అయినా ఎసెన్షియల్ గా మనం కొనుక్కుంటున్నాం కదా, మనకి వినియోగదారుడికి అయితే అదే రేటు మీద మనం కొనుక్కుంటున్నాం. కానీ వ్యవసాయదారుడు అనే విషయంలోనే ఆయన మాట్లాడతారు, నేను మాట్లాడుతున్నాను. మీరు చంద్రబాబు గారి తర్వాత ఫస్ట్ టైం అనుకుంటే ఆయన ఒకసారి వ్యవసాయం దండగన్నాడు, తర్వాత మీరు అన్నారు ఎందుకంటే వైబుల్ కాదని. వైబుల్ కాదన్న విషయంలో మేమే యాక్సెప్ట్ చేస్తాం. వైబుల్ కాకుండా ఉండడానికి దేశమే మన వ్యవసాయ ఆధారిత దేశం అన్నప్పుడు దాన్ని వైబుల్ చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది కదా. దానికి ఆల్రెడీ సజెస్ట్ చేయండి, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్. మీరు ఎకనామిక్ సర్వే ఇక్కడ మొత్తం తీసి చూడండి, ఎకనామిక్ రిపోర్ట్ తీసి చూడండి. అగ్రికల్చర్ నుంచి సర్వీసెస్ ఆప్షన్ లేదు కదా మనకి, ఆల్టర్నేటివ్ లేదు కదా. దేశం మొత్తం మీద ప్రత్యామ్నాయం, ఈవెన్ ఉపాధి కల్పించే విషయంలో కూడా వాళ్ళని అప్లిప్మెంట్ కోసమే నరేగా పెట్టాం. మీరు అన్నట్టు కేరళలో 1200 రూపాయలు పర్ డే ఛార్జ్ చేస్తున్నారంటే ఆ వ్యవసాయానికి పని చేయడానికి ఉన్న డిమాండ్ని వై కాంట్ యూ ఛానలైజ్ ఇట్? అదే ప్రభుత్వం చేయట్లేదని నేను చెప్తున్నాను. ఫార్మర్ 1200 పెట్టి ఖర్చు చేసినప్పుడు ఇంకొకరు 500 ఖర్చు చేసినప్పుడు ఆంధ్రాలో ఎవరు చీప్ ఉంటుందండి ప్రొడక్షన్ కాస్ట్? కాదండి, ఇప్పుడు రైల్వే స్టేషన్ లో గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి పెట్టికెంత, కుర్చీ నడిపితే ఎంత, ఇవన్నీ స్టాండర్డైజేషన్ చేసింది కదా. అలాగే అగ్రికల్చర్ కూడా చేయండి, కౌలు రైతులు ఫిక్స్ చేయండి. మీరు కౌలు రైతు గురించి నేను మాట్లాడతాను. నేను బేసిక్లీ మీరు అగ్రికల్చర్ ఒకటే తీసుకుంటే ప్యాడీ తీసుకుంటారు. ప్యాడీ అనేది ఒకటే కాదండి అగ్రికల్చర్ ప్యాడీ కాకుండా ఇక్కడ తెలంగాణ మీకు చెప్తున్నారు కదా, ప్రత్యామ్నాయం ఏమైపోయింది కదా, 2 గవర్నమెంట్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. పీయూష్ గోయల్ కూడా వచ్చి ప్రత్యామ్నాయాలు ఏంటని చెప్పి వెళ్ళిపోయాడు. దాని మెకానిజం అన్నిటికంటే పెద్ద ఆప్షన్ ఇప్పుడు ఏంటంటే పామ్ ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నా. సార్ నా చిన్నప్పటి నుంచి పామ్ ఆయిల్ సార్, మా ఊర్లో ఎకరాలు వేసి 70,000 లక్ష రూపాయలు వస్తాయని పిచ్చోల్లో కూర్చుని ఉన్నారు, చెట్లు కాయలు కాయ. ఏ నిమిషానికి ఆ నిమిషం ఒక ప్రత్యామ్నాయం ఎవరో ఒకరు మీరు అక్కడ పెద్దలు సజెస్ట్ చేస్తూ ఉంటారు. దానికి ఓవర్ నైట్ గా దానికి ప్రొడక్షన్ రాదు. యూ నీడ్ టు గివ్ మాక్సిమం టైమ్ ఆఫ్ 5 to 10 years. ఈ 5 to 10 years ఇందాక పాపారావు గారు పెద్దలందరూ చెప్తారు అతి కష్టం మీద 10,000 వస్తుంది నెలకని. ఏ ప్రాస్పెక్టివ్లోనూ మీరు ప్రత్యామ్నాయం సజెస్ట్ చేసినందుకు ఆ 5-10 సంవత్సరాలకి ఏ సార్ట్ ఆఫ్ కేర్ టేకింగ్ చేస్తారన్నది పెద్ద ఛాలెంజ్. దీనికి ప్రభుత్వ విధానాల్లో ఈ రోజు దాకా
ద బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ ఇస్ వ్యవసాయ ఆధారిత దేశం అని అనౌన్స్ చేసిన తర్వాత కూడా సార్ పెద్దలు మీలాంటి వాళ్ళు ఉండి కూడా ఈ ఎకనామిక్ టైమ్స్ ఇలాంటి పేపర్ చదివి నిజమే అలా వైబుల్ కాదని చెప్తున్నాం, కానీ అది తప్ప ప్రత్యామ్నాయమైనప్పుడు వైబిలిటీ క్రియేట్ చేసి తీరాలి కదా, దానికి ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్స్ చూపించాలి కదా. ఇప్పటికి కూడా ఇంత చైతన్యవంతమైన భారతదేశంలో డైమెన్షన్స్ చూపిస్తున్న దగ్గర కూడా మనం ఏమీ చేయకుండా నిస్సాయ స్థితిలో ప్రతి బడ్జెట్ని చూసుకోవడం, అయ్యో ఏం లేదు అబ్బో ఏమీ లేదు అనుకుని బాధపడి కూర్చోవడం కదా మిగులుతుంది. నేను ఒక ప్రశ్న అడగొచ్చండి మీ దగ్గర. చెప్పండి సార్ ప్లీజ్. ఇక్కడ మన దగ్గర పొలాల్ని రెసిడెన్షియల్ ప్లాట్స్ గా కన్వర్ట్ చేసుకోవచ్చా ఆంధ్ర తెలంగాణలో? చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోకూడదు? వ్యవసాయం కేరళలో బ్యాన్ చేయడానికి అండి. కేరళలో 1965 నుంచి బ్యాన్. ఇప్పుడు కూడా సార్ వ్యవసాయ ఆధారిత నిరుద్యోగం ఉండదు కదా, నరేగా నిధుల మీద బతికేసి హ్యాపీగా పూటకోసారి టాక్సీ కట్టుకుని వెళ్ళిపోతున్నాడు. మీరు తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ తెలంగాణ సార్ భాష ఎలా ఉంది, నేను పక్క తెలంగాణ ఉన్నా చెప్తున్నాను. ఇక్కడ ఎందుకు పర్మిట్ చేస్తున్నారు కన్వర్షన్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఇంటూ రెసిడెన్షియల్ ప్లాట్స్? మీరు చూడండి గచ్చిబౌలి వైపు వెళ్ళండి, మీరు ఎందుకు గచ్చిబౌలి అంటారు, మీరు తిరుమల వైపు వెళ్ళండి, ఇటువైపు వెళ్ళండి, షామీర్పేట వైపు వెళ్ళండి, ఉన్న పొలాలన్నీ రెసిడెన్షియల్ ప్లాట్స్ అయిపోయినాయి. మళ్ళీ ఎవరు చేస్తారు పంట అయితే చెప్పండి, హూ ఇస్ అట్ ఫాల్ట్? ఎందుకంటే డిమాండ్ ఉంది. ఆయన ఏమంటున్నాడు, నేను ల్యాండ్ అమ్ముకుంటే నాకు ఇంత వస్తుంది, ఏకర్కి ఇంత 100 కోట్లు వస్తుంది, 5 కోట్లు వస్తే 6 కోట్లు వస్తే అమ్మేసుకుంటున్నాడు. అవునండి, అది ప్రాబ్లం. ల్యాండ్ అమ్మితే 5 కోట్లు 10 కోట్లు వస్తాయని చెప్తున్నారు, కానీ వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయని చెప్తే వాడు ఖచ్చితంగా భూమిని అమ్ముకోడు. వ్యవసాయం చేస్తే డబ్బులు రాని మీరు పంజాబ్ వైపు వెళ్ళండి, మీరు మానేస్తారు, మీరు గుర్గావ్ వైపు వెళ్తే అక్కడ గుర్గావ్ దాకా అక్కర్లేదు సార్. ఒక్క నిమిషం మీరు పెద్దలు, నేను మీతో విభేదించదలుచుకోలేదు. ఇవాళ మీరు కృష్ణా గోదావరి జిల్లాలు తరలించిన తర్వాత ఎన్ని చెరువులు నిండి ఉన్నప్పుడు ఇవి వ్యవసాయానికి కన్వీనియంట్గా ఉన్న ప్రాంతాలను కూడా ఇవాళ మనం రెసిడెన్షియల్ చేసి కూర్చున్నాం. వ్యవసాయానికి సంబంధించిన ప్రిపరేషన్ 10-20 సంవత్సరాల తర్వాత జరిగితే వాడు ఈ 10 సంవత్సరాలు ఖాళీ కడుపుతో కూర్చున్నాడు కదా. పంట నష్టానికి బీమా ఎవరు, పంటలకు గిట్టుబాటు ఎవరెవరు, అన్నీ చూసిన తర్వాత కూడా మనం ఏం చేయగలుగుతాం సార్? మాడలేదు సార్, ఏం లేదు దాని గురించి కాదు. నేను సురేష్ గారు చిన్న ఇది ఏంటంటే, సరే వ్యవసాయం వైబుల్ అంటే నష్టాలు వస్తున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి, దానికి అంతకంటే కనుక రేట్ ఎక్కువ కనుక అయ్యేటట్లయితే అది అర్బన్ ఏరియాస్లో కానీ ఫుడ్ అది కాస్ట్లీ అవుద్ది, అదొక ఇబ్బంది ఉందనేది మీరు ఆ 2 యాంగిల్స్ నుంచి చెబుతున్నారు. అయితే నేను అడిగేది ఒకటేంటంటే అది వైబుల్ కాకపోతే హౌ టు రిప్లేస్ ద అగ్రికల్చరల్ లేబర్, లేకపోతే అగ్రికల్చర్లో ఆక్యుపై ఉన్న వాళ్ళని వేరే ఎక్కడైనా పెట్టాలి. దానికి ఇండస్ట్రీ కావాలి. మనకి ఇండస్ట్రీ కూడా సరిగ్గా లేదు దేశంలో. ఇండస్ట్రీ ఆల్సో డిడ్ నాట్ డెవలప్ ప్రాపర్లీ, డెవలప్ అవ్వాల్సిన అవ్వాలా. మరి ఆల్టర్నేటివ్ లేకుండా మనం వయబుల్ కాదనే దాని మీద ఎంఫసిస్ పెట్టి హ్యూమన్ యాంగిల్ దానిలో మిస్ అయ్యి వాళ్ళు ఎలా బతుకుతారనేది కూడా ఒక ప్రశ్నకి మన దగ్గర జవాబు ఉండాలనేది ఒకటి. వయబుల్ కాదు, ఓకే, నాకు కూడా కనపడుతుంది అది. సరే, దానికి మళ్ళీ వేరే వివాదాలు ఉన్నాయి, దానిలోకి బాగుంది నేను. ఏది అగ్రికల్చర్ వయబుల్ కాకపోవటానికి మినిమం సపోర్ట్ ప్రైస్ లేకపోవటం ఉంటాం, దానిలోకి బాగుంది. కానీ మీరు వయబుల్ కాదన్నది ఇప్పుడైతే మాత్రం దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. కానీ వయబుల్ కాదనే దాన్ని హ్యూమన్ యాంగిల్ నుంచి ఆలోచిస్తే మరి అంతమందికి అగ్రికల్చర్ వయబుల్ కాకపోతే మీకు రిప్లేస్మెంట్గా సబ్స్టిట్యూట్గా మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే మీరు ఏం చేయబోతున్నారు, మనం ఏం చేయాలి? అదొక ప్రశ్న. రెండోది, ఈ మధ్యలో నీతి ఆయోగ్ డిప్యూటీ చైర్మన్ అనుకుంటా ఆయన పదే డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ ఎవరో సంథింగ్ సుమన్ బెరీ చెప్తుంది ఏంటంటే ఇండియా హ్యాస్ టు బికమ్ అగ్రికల్చరల్ సూపర్ పవర్ అని కొత్త కాన్సెప్ట్ ఆయన చెబుతున్నారు. సరే, నాకు కూడా పర్సనల్ పెట్ కాన్సెప్ట్ అది. గత 15 ఏళ్ళుగా నేను చెబుతుంది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్లో మనం ఎక్సెల్ అవ్వలేము, ఎందుకంటే గ్లోబల్గా కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. దానిలో మనం ఎంత ప్రయత్నించినా కానీ దానిలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కొంచెం కష్టం, ఆటోమేషన్ కూడా ఉంది. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే అగ్రికల్చర్ ఈజ్ అవర్ ఫోర్ట్, వేర్ వీ హ్యావ్ టు ఫోకస్. అగ్రికల్చర్ సూపర్ పవర్ ఏదనేది సుమన్ బెరీ, మీరు ఖచ్చితంగా చదివి ఉంటారు సుమన్ బెరీ దారి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సజెస్టింగ్. లాస్ట్ నేను మేక్ ఇన్ ఇండియా వచ్చినప్పుడు కూడా తెలుగులో రాసిన వ్యాసాల్లో కానీ నేను ఇచ్చిన లెక్చర్స్లో కానీ అగ్రికల్చరే మేజర్ మనకి కావాలి. ప్లీజ్ అదొకటి సబ్మిషన్ సార్. మీరు ఎంత చెప్తున్నారు కదా వైబిలిటీ గురించి. ఈ టమాటాలు కర్నూలు పరిసర ప్రాంతాల్లో పడతాయి. ఓ టమాటా కెచప్ కంపెనీలో 10 అక్కడ పెట్టించిన అన్సోలు సార్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రపోజల్ ఇచ్చారు. నేను 5 సంవత్సరాల ముందు ప్రపోజల్ ఎవరు పెట్టారు? కొండ విశ్వేశ్వర రెడ్డి గారు పెట్టారు. ఆయన ఏమన్నా ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్న అమ్మాయిలు ఏదో సమ్మర్ ప్రాజెక్ట్ కోసం ఒక టమాటో ప్యూరీ మిషన్ తయారు చేసి పొలాలు వెళ్ళి 5 పైసలకి టమాటో కిలోకి అమ్ముకుంటున్నప్పుడు అది తీసుకొని ప్యూరీగా తయారు చేసిన వాల్యూ ఎడిషన్ అది 50 రూపాయలు అవుతుంది కిలోకి. అక్కడి నుంచి మీరు కెచప్ తయారు చేస్తున్నాం, డైరెక్షన్ టువర్డ్స్ వాల్యూ ఎడిషన్ జరగట్లేదు. రంగారెడ్డి గారే కదా ఆయన పేరు మీద ఆయన చేశారు, మీకు అది కూడా తెలియదు, ఆయన చేశారు.
ఆయనకు లిమిటెడ్ స్కోప్ ఉంది. అదే ఆయన సార్ 5 మిషన్లు 10 మిషన్లు నేను మిమ్మల్ని చూసి ఖచ్చితంగా నేర్చుకుంటాను, ప్రభావితం అవుతాను. అలా ప్రభావితం చేసే అంశాలు చేయమనండి సార్, ఎవరు కాదన్నారు. సార్ గవర్నమెంట్ ఏంటి సార్, గవర్నమెంట్ రోల్ ఏంటి? మీరు ఇంగ్లీష్ లో సేయింగ్ ది గివ్ అ మ్యాన్ ఎ ఫిష్ హి విల్ కమ్ బ్యాక్ ఫర్ మోర్, టీచ్ హిమ్ హౌ టు ఫిష్ హి విల్ ఫిష్ ఫర్ ఎ లైఫ్ టైం. మీరు నేర్పియట్లేదు. మీరు దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ప్రాబ్లమ్ యూఆర్ ఫేసింగ్. క్యాష్ క్రాప్స్ గురించి మాట్లాడితే పెద్ద డిబేట్ ఇంకోటి ఉంది దాని గురించి. మన దగ్గర తూరదాల్ షార్టేజ్ ఉంది. ఇప్పుడు తూరదాల్ షార్టేజ్ ఉన్నప్పుడు మనం కంట్రీలో ప్రొడ్యూస్ చేయకుండా మొజాంబిక్ నుంచి తెప్పించుకుంటున్నాం. మనం ఆలోచించండి, మనం ఇక్కడ ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే ప్యాడీ అన్నిటికంటే ఈజీ, కల్టివేట్ చేయడానికి ఈజీ, నీళ్లు గుంజుకుంటుంది, ఎవరు పట్టించుకోవట్లేదు. షుగర్ కేన్ లాగానే నీళ్లు మస్తు గుంజుకుంటుంది. గ్రౌండ్ వాటర్ ఎప్పుడు దాకా ఉంటుంది? మీ మల్లన్న సాగర్ కానివ్వండి, ఈ కొండపోచంపల్లి కానివ్వండి,